నిన్ను కొలిచెదా రావయ్యా నా యేసన్నా, నిన్ను కొలిచెదా రావయ్యా హృదయాదేవళ మందు ముదమోన నిన్ను నిల్పి హృదయాదేవళ మందు ముదమోన నిన్ను నిల్పి భక్తి పుష్పములాచే భజించి పూజించి భక్తి పుష్పములాచే భజించి పూజించి నిన్ను కొలిచెదా రావయ్యా నా యేసన్నా, నిన్ను కొలిచెదా రావయ్యా శుభ్రపరచితి రావయ్యా నా హృదయమో భద్రపరచితి రావయ్యా శుభ్రపరచితి రావయ్యా నా హృదయమో భద్రపరచితి రావయ్యా నీతి సూర్యుడా నీవో ఉదయించునంతనే నీతి సూర్యుడా నీవో ఉదయించునంతనే కుదులో నా ప్రాణమో సదయాత్మ పరమాత్మ కుదులో నా ప్రాణమో సదయాత్మ పరమాత్మ నిన్ను కొలిచెదా రావయ్యా నా యేసన్నా, నిన్ను కొలిచెదా రావయ్యా. మొదటి ప్రార్థన దేవుని అడిగించారు. అమ్మ ఎవరు కళ్ళు తెరవద్దు, చిన్న చిన్న ప్రార్థన చేయాలి. ఎవరు కళ్ళు తెరవద్దు, చిన్న ప్రార్థన చేస్తారు. మహోన్నతుడా, మహిమ కలిగిన తండ్రి, గొప్ప కార్యం చేసేది ప్రార్థన. సర్వ సృష్టికి కారణభూతుడు అయిన వాడా, నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. గతించిన 2023 సంవత్సరములు కాచి 2024 సంవత్సరములు మొదటి నెలంతయు జనవరి 31వ తారీఖున బైబిల్ మిషన్ను బయలుపరిచినటువంటి నాయన నీ పరలోకమందు నుండి నాయన భూలోకములోనికి పంపించిన మిషన్ను ఎత్తి చూపించిన తండ్రి, అయ్యా బైబిల్ మిషన్ మహాసభలను తండ్రి గుంటూరులో, నాచుగుంటలో, గన్నవరం, పెద్దవుటిపల్లిలో తండ్రి నీవు ఎత్తి చూపించిన బైబిల్ మిషన్ మహాసభలను తండ్రి
ఘనముగా జరిగించుకున్న అవును దేవా ప్రభువా. నీకు స్తుతులు. అవును తండ్రి. నీవు ప్రయాసము ప్రసవ వేదన పడి తండ్రి అవును నాయనా. నీ సేవకుడు దాసుడైన దేవదాసహి గారికి అందించిన బైబిల్ మిషను మహాసభలలో తండ్రి నీవే స్వయముగా దిగి వచ్చి తండ్రి బైబిల్ మిషను పందిరిలో తండ్రి జనులను తండ్రి నీవు ఆశీర్వదించినట్లుగా అనేకులకు దర్శనమును చూపిన దేవా నీకు స్తుతులు స్తోత్రములు. 3 దినములు తండ్రి నీ మహోత్సవములు అధిక ఘనముగా జరిగించుకొని వేల కొలదిగా జనులను రప్పించుకొని తండ్రి అయ్యా పరలోకమందున్న పండుగ ఎలాగ ఉంటుందో ఈ భూలోకములో జనులకు 29, 30, 31 తారీఖులలో తండ్రి నీవు చూపించిన దేవానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. వచ్చిన వారిని అందరినీ నీవు ఆశీర్వదించినట్లుగా నీ వెలుగును తండ్రి ఆయన పందిరి చుట్టూ ఉంచినట్లుగా ప్రభువా నీ ప్రకాశమును తండ్రి మాపై రంజిల్ల చేసిన మహోన్నతుడా నీకు స్తుతులయ్యా. ఇదిగో ఈ 2024 సంవత్సరములో తండ్రి నీవు జరిగించిన మహోత్సవములను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఎందరూ ఆ స్థలములోకి వచ్చారో అందరినీ నీవు ఆశీర్వదించినట్లుగా తండ్రి మేము నమ్మి స్తుతించుచూ ఉన్నాము. అయా బహుకాలము ఉన్నది తండ్రి, నీ రాకడ సమీపమై ఉన్నదని తండ్రి మిషన్ వారికి తండ్రి నీవు తెలియచెప్పావు తండ్రి. రాకడ వార్తలను చాటండి, ఇంకను ఎవరు అశ్రద్ధగా ఉండిపోకుండానట్లుగా వీధులలోనికి వెళ్ళండి, గ్రామములలోనికి వెళ్ళండి, నేను చెప్పిన మాటను నెరవేర్చండి. అయా బైబిల్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యమును తండ్రి నీ దాసులు తండ్రి నీ సేవకుడు అద్భుత కుమారయ్య గారికి తెలియపరిచిన విధానమును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు దేవా వందనములు. ఆయన మీతో చెప్పునది చేయుడని బైబిల్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యమును బయలుపరిచిన దేవా నీకు స్తుతులయ్యా స్తోత్రములు. నీ రాక సమీపమై ఉన్నదని రాకడ వార్తలు చెప్పమని నీ దాసులకు నీవు అయా ఆజ్ఞాపించిన ప్రకారముగా తండ్రి ఇదిగో నాయన ఆయన మీతో చెప్పినది చేయుడని మాటను నెరవేర్చుటకు ఏ సేవకులు నడుము కట్టుకొనుచున్నారో తండ్రి అయ్యా నీ రాకకు ఎవరిని సిద్ధపరచాలని నీ తలంపులో ఉన్నదో తండ్రి రాకడ వార్తలను చాటుచున్న అయా నీ సేవకులను నీవు దీవించి ఆశీర్వాదకరముగా నాయన నీవే నడిపించుకోండి తండ్రి. మీ వందనములు. గ్రామ గ్రామాలకు పల్లె పల్లెలకు అయా నీ రక్షణ అంది ఉన్నది తండ్రి, నీ రాకడ సమీపమై ఉన్నది అని ఎరుగక తండ్రి అయా నాయన ఎందరు మూల మూలలో నీ రాకడ తలంపులు లేకుండిపోతున్నారో తండ్రి వారందరినీ రాకడ వార్తల ద్వారా తండ్రి మేల్కొల్పముచున్న దేవా నీకు స్తుతులు. అయా నీవు దొంగవలే వస్తాననుచూ ఉన్నావు తండ్రి నాయన. ఏ సమయమో ఏ గడియో మేము ఎరుగము గనుక అయా అట్టి తలంపును కలిగి నీ రాకడకు సిద్ధపడేవారుగా మమ్మల్ని ఉంచండి. నీవు ఏర్పాటు చేసుకున్న ఈ బైబిల్ మిషన్ ప్రార్థనాశాలలో నీ సేవకుడు దీన సేవకుడిని నాయన నీవు ప్రేరేపించుకున్నావు. నా రాకడ వార్తలు చెప్పవా, మరచిపోయావా అని తండ్రి నీ స్వరముతో మాట్లాడి జ్ఞానము లేని వారిని సైతము తండ్రి నీవు బయలుపరుచుకొని బయలుదేరు చేయుచున్న దేవా నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా నేను మీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువనను ఈ వాగ్దానమును బట్టి నాయన నేను స్తుతించుచు ఉన్నామయ్యా. నీవు నాయన చెప్పిన పనిని చేయించుకునే దేవుడవు తండ్రి. ఎవరు నీకు విధేయులై ఎవరు వినయ మనస్కులై నీ మాటకు లోబడి నీ ఆజ్ఞకు లోబడి మలుచుకొని మార్చుకొని నడుచుతారో తండ్రి వారికి మీరు తోడుగా ఉంటానని చెప్పిన తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు. అయా నీ సేవకులకు అయా నీ రాకడ వార్తను భుజమును వేసుకుని నడుచుచున్న సేవకులకు మీరు తోడై ఉండండి తండ్రి.
నాయనా మొదటి నెలలో రాకడ సువార్త సభ అంచె దినముల వాస్తవాలను చండ్రేడు గ్రామమునకు తండ్రి నాయనా నాయనా మీరు కృప చూపించారయ్యా. ఆ గ్రామవాసులపై నీ దృష్టి ఉన్నది తండ్రి. అయ్యా నీ మహిమను కనుపరుచుకున్న తండ్రి, నీ రాకడ వార్తను చెప్పివేశావు తండ్రి. నీ సాక్ష్యం అక్కడ ఉన్నది తండ్రి. రాబో దినములలో ఎవరునూ మాకు తెలియదనడానికి లేదనినట్లుగా జనవరి 25వ మాసము అయ్యా నీ సాక్ష్యమును ఉంచుకున్న తండ్రి నీ కొందనములు స్తోత్రములు. ఇదిగో 2వ కూటముగా ఎల్లమెల్లి గ్రామముపై నీ కనుదృష్టి ఉంచుకొని తండ్రి నాయన ఫిబ్రవరి 8వ తారీఖున జరుగుతున్న రాకడ సువార్త సభ అంచె దినముల వాస్తవాలను తండ్రి అయ్యా ఈ రంగంపేట ప్రార్థనాశాల తరపుగా నీవు కార్యములు జరిగించుకొనుచున్న తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు దేవా. నీ దృష్టి ఉన్న వారిపై నీవు నాయనా అయ్యా ఆ స్థలములోకి వచ్చిన వారందరిపై తండ్రి నాయనా నీ రాకడ వార్తను అందుకొని తండ్రి సిద్ధపడే భాగ్యములు దయచేస్తున్నవాడా నీకు స్తుతులు స్తోత్రములు. మొదటి సభను ఘనముగా జరిగించుకున్నావు, 2వ సభను ఘనముగా జరిగించుకున్నటకై మీరు సిద్ధులై ఉండగా తండ్రి ఇదిగో మా పోరాటము తండ్రి మాయన నడుము కట్టుకొని తండ్రి అయా నీ సేవకుడు నడుచుచుండగా ప్రభా మీరే బలమునిచ్చి బలపరచండి నాయనా. నోటికి శక్తినివ్వండి, వాక్శక్తితో మాట్లాడించు దేవా. నీ కొందనములు స్తోత్రములు. మర్మమైన బోధలు అనేకులకు వినిపించు తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు దేవా. అయ్యా నాయనా పని చేయుటకు అనేకులను తండ్రి మనస్సు పుట్టించు ప్రభువా తండ్రి. అయ్యా నీ పని తండ్రి ఈ భూలోకములో నీ పని చేస్తే పరలోక రాజ్యమందు వారిని జీవ గ్రంథములో వారి పేర్లుండునని చెప్పిన తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. ఆయన అంతలో కనబడే అంతలో మాయమైపోయే లోకము వైపు కాకా తండ్రి అయా నిత్యము నీతో ఉండు రాజ్యము కొరకునైనా నాయనా మేము స్థిరులై ఉండుటకు సిద్ధపడుటకు తండ్రి మమ్మలను పురుగొల్పమని అడుగుచూ ఉన్నాము. అయా దేన సంఘమును దీవించు ఆశీర్వదించు. పేదవారిని ఎన్నుకుని జ్ఞానము లేని వారిని ఎన్నుకుని అయ్యా నీ వాక్యములు చెప్పించుకున్న విధానము కొరకే నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో తండ్రి మిషన్కు బయలుపరచక మునిపే నీ సేవకునికి నాయనా మాట్లాడావు, నడువు మర్చిపోయావా, రాకడ వార్తను మర్చిపోయావా నీ తండ్రి నాయనా నీ స్వరముతో నీ సేవకుని బయలుపరుచుకుని తండ్రి నడిపించావు ప్రభా. ఇంతకంటే ప్రభా మాయందు నీవున్నావు అని చెప్పడానికి ఇంకేమియో నాయనా తండ్రి నాయనా సాక్ష్యమై ఉన్నది తండ్రి. నీ వాక్యము సాక్ష్యమై ఉన్నది, నీ మాట సాక్ష్యమై ఉన్నది కనుక అయ్యా నిన్ను వెంబడించు వారుగా నాయన మమ్మలను మలచుకో తండ్రి, మార్చుకో. ఎవరిని ఎందరిని రక్షించాలో తండ్రి, ఎందరికి నీ కుమారుడు అయ్యా నీ సాక్ష్యమును ఏ గ్రామములో నిలిపివేయాలో తండ్రి అట్టి గ్రామాలలో నాయన ముందుగా మీరు వెళ్ళండి, సిద్ధపరచండి. కఠినలైపోయిన వారిని మార్చండి తండ్రి నాయన. కట్టబడిపోయిన వారిని సంఘ కాపరులను తండ్రి నాయనా మీరు సమాధానపరచండి ప్రభువా. మీకు స్తోత్రములు. అయా సువార్త నీవిచ్చింది, సంఘములు నీవిచ్చినవి తండ్రి నాయనా. నాయనా నావి నావి అనుకోకుండా తండ్రి నీ కొరకు పోరాడే సైన్యముగా, నీ కొరకు పోరాడే యాత్రికులుగా తండ్రి మమ్మల్ని అందరినీ మార్చుకుని మలుచుకోండి తండ్రి. వచ్చిన వారిని అందరినీ దీవించండి. 3 దినములు ప్రభా సభలను ఘనముగా జరిగించావు. ఇదిగో తండ్రి అనేకమైన పనులున్నవి తండ్రి అయ్యా విస్తారమైన పనిని మాకు అప్పచెప్పావు తండ్రి. కోత విస్తారమే, పొలము పంట విస్తారమే, పనివారు కొదువైపోచున్నారు తండ్రి. నీ పని చేయడానికి ఇష్టము లేని వారిగా అనేకులు ఉన్నారు. నీ సువార్తను అందించు వారిలో సైతము తండ్రి పాలు పంపులు పొందలేని వారుగా నీ పనివారు ఉంటున్నారు తండ్రి. అయ్యా వారిని పురుగొల్పండి యేసయ్యా. కట్టబడిపోయిన వారి హృదయాలలో ఉన్న సాతాను బంధకాల నుండి తండ్రి ప్రతి సేవకుని విడిపించండి తండ్రి. నీ
వందనములు. ఏ దినమో ఏ గడియో మాకు తెలియదు ప్రభువా. నిత్య నరకాగ్నిలో మేము ఉండకుండానట్లుగా తండ్రి మమ్మలను సిద్ధపరచండి దేవా. మీకు స్తోత్రములు తండ్రి. అందరినీ సిద్ధపరచండి నాయనా. పిలవబడిన వారు అనేకులై ఉన్నారు తండ్రి. ఏర్పాటులో ఉన్నవారు కొందరే ఉన్నారు తండ్రి. కొందరు ఉంటే సరిపోదు తండ్రి, కొందరైతే సరిపోదు ప్రభువా. పిలవబడిన వారిని అందరినీ ఏర్పాటులోకి నడిపించుచున్న తండ్రి నీకు స్తోత్రములు దేవా. అయ్యా, క్రైస్తవులమని చెప్పుకునే మేము ఏ ముసుగు వేసుకొని ఉన్నామో, ఏ మేకతోలు కప్పుకొని ఉన్నామో తండ్రి, మా దారిద్ర్యతను తీసివేయుచున్న తండ్రి, విడిపించుకొనుటకు సహాయము చేయమని అడుగుచూ ఉన్నాము దేవా. మీ వందనములు తండ్రి. అయ్యా, ఈ ప్రార్థనా సాలను బట్టి తండ్రి అనేక కార్యములు నీవు చేయించుకొనుచున్నావు తండ్రి. అయ్యా, జ్ఞానము లేని వారము, ధనము లేని వారము, బలము లేని వారైన తండ్రి దీనదాసుని ఎన్నుకొని తండ్రి ఇదిగో పల్లకడియంలో నీ మందిరం ఏర్పాటు చేసుకొనిచున్న తండ్రి నీకు స్తోత్రములు. అయ్యా, నీ దాసుడు దైవజనుడు దేవదాసయ్య గారు సంచరించిన స్థలము తండ్రి ఈ శాలలో నీ సేవకుడికి దానముగా ఇచ్చి వేసిన దేవా నీకు స్తోత్రములు. ఎందరు నశించిపోతున్నారో ఆ పల్లకడియం గ్రామంలో తండ్రి, ఎందరు విగ్రహారాధకులుగా ఉండిపోయారో తండ్రి, వారిని అందరిని రక్షించుకోవడానికి తండ్రి బైబిల్ మిషన్ను ఎత్తి చూపిస్తున్న తండ్రి నీకు స్తోత్రములు దేవా. అయ్యా, నీ సేవకుడు అక్కడికి వెళ్ళకపోయినా ఆ మందిరమును అతి వేగముగా తండ్రి నీవు కట్టించుకొనుచున్న దేవా నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. అయ్యా, వృద్ధులైన వారు పని చేస్తున్నారు అయ్యా. మందిరము నీ పనిలో వాడబడుచున్నారు. వారి పేర్లు జీవ గ్రంథమందు రాయిచున్నావని నమ్మి స్తుతించుచున్నాము తండ్రి. అబ్బు గారిని బట్టి నీకు స్తుతులు, నోగరాజు గారిని బట్టి నీకు స్తుతులు, కుమారుడు రాజేష్ని బట్టి నీకు స్తుతులు, మోషే గారిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. అయ్యా, సహకారులుగా ఉన్న వారందరినీ, శ్రీను గారిని తండ్రి, దుర్గారావు గారిని ప్రభు, అనేకులు ఆ చుట్టుప్రక్కల వారందరూ దేవుని మందిరము నా నివాస స్థలము అని తండ్రి ఆరాటపడుచు పనులు చేయుచున్నారయ్యా. వారందరినీ బట్టి నీవేర్పాటు చేసుకున్న వారిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఏ నాయనా, ఆ మందిరానికి ఏ రూపము రావాలో, ఏ రూపులో నీ మందిర నిర్మాణమును నీవు చేయించుకుంటే నీకు ఇష్టమో, ఆ మందిరంలోకి వచ్చి ఎందరు రక్షింపబడుట నీకు ఇష్టమో తండ్రి వారందరినీ సిద్ధపరచండి అయ్యా. ఏ సమయమో తండ్రి ప్రతిష్ట నాయన, సమయమును దినమును నీవు నాయనా బయలుపరచు తండ్రి నీ కొందనములయ్యా. స్తోత్రములు. అనేక జనులను రక్షించుకోదేవా నీ కొందనములు. అలాగే ప్రభువా, జరుగుచున్నటువంటి ఈ ప్రార్థనా శాలను బట్టి నీ కొందనములు. ఈ స్థలంలోకి వచ్చిన వారిని అందరినీ స్వస్థపరచుచున్న యెహోవావు నీవే అని నమ్మి స్తుతించుచు ఉన్నాము. ఈ స్థలమును నీవు బెతెస్దా కోనేటిగా మార్చిన దేవుడవు తండ్రి. యాకోబు మందిరములోనికి ప్రవాహము వలె జనులు వచ్చేదనని నీవు వాగ్దానము చేశావు తండ్రి. నీ వాగ్దానమును బట్టి మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఈ దినము కొద్ది వారమైనను రాబో దినములలో ఈ ప్రవాహమును నెరవేర్చు దేవుడు అని నమ్మి స్తుతించుచు ఉన్నామయ్యా. అయ్యా నాయనా, బంధకాలలో, ఆటంకములతో, కట్లతో ఎందరూ కట్టబడిపోయి ఉన్నారో తండ్రి వారందరినీ విడిపించండి. ఏ అంశము పట్టుకుని ఈ సమయమందు నీ పాదాలు చెంతకు వచ్చారో తండ్రి వారందరి అంశములు నెరవేర్చి తండ్రి మీరే మహిమను పొందుకోండి తండ్రి. నీ సేవకుని బలపరచండి, నీ సేవకునికి తోడై ఉండండి తండ్రి. నీ సేవకుని బహు బలముగా మీరు వాడుకోండి తండ్రి. ఏ మర్మములు, ఏ మాటలు పరలోకము నుండి మీరు నీ సేవకుని నోటి ద్వారా మాకు వినిపించుచు ఉండుటకు మీరు సిద్ధులై ఉన్నారో తండ్రి, అట్టి మర్మమైన బోధలు మేము విని తండ్రి మా హృదయములను సిద్ధపరచుకొని తండ్రి మేలైన మార్గం ఏదో మేము ఎంచుకొని నడుచుకున్నట్లుగా మమ్మలను మార్చి మలుచుకోమని అడుగుచు వచ్చిన వారిని అందరినీ పేరు పేరున దీవించండి తండ్రి.
నాయన మొదటి ప్రార్థనగా నాయన ఏది విడిచానో ఏది మరచానో అయా అన్ని అంశములు నీ కృపలో జ్ఞాపకము చేసుకుని మీరు మాత్రమే మహిమను పొందుకొనమని మా ప్రభువును ప్రిరక్షకుడును అయిన యేసు వారి నామమున ఈ నా చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నాకేమి కృతువా నాదుడా ఇక నాకేమి కృతువా నాదుడా శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు నా ఏక రక్షకుడు గనుక నాకేమి కొదువా నాథుడుండా. అందరూ ప్రార్థనలో ఉండాలి. దేవుడు సంచరించే సమయం ఇది. దేవుడికి సహాయం చేసే సమయం ఇది. ఎవరు కూడా అనాలోచనతో ఉండొద్దు. దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రార్థన చేసుకో. ఆవాల లక్ష్మీకాంతమ్మ గారు రాయవరం కాళ్ళ మధ్యలో నడుములో నొప్పి నడవలేని స్థితి బాధతో ఉన్న ఆ బిడ్డను బాగు చేయండి. విజయ్ కుమార్ గారు సండ్రేడు ఆరోగ్యం ఇచ్చిన ఆయన నీ మందిరం ఒక పాత్రగా వాడుకోండి. కారి దావీదు గారు సండ్రేడు కుమారుడికినైనా నీకు ఉపయోగకరంగా మార్చుకోండి. నీ పని చేసే బిడ్డగా మార్చుకోండి. మరియ గారు రాయవారం కుమార్తెలు ఉన్న బలహీనతలను తీసివేసి నీకు ఉపయోగకరంగా పాత్రగా వాడుకోండి. మాతా పాపమ్మ గారు సండేడు కుమార్తెకు సంపూర్ణ ఆరోగ్యం దయచేసి నీ పాత్రగా నీ పనివాడుగా వాడుకోండి. సువర్తమ్మ గారు సండేడు తనకు మంచి ప్రార్థన పరురాలుగా వాడుకోండి. ఆయన నీ సన్నిధిలో తండ్రి. సిని గారు ప్రభా నీ పని చేస్తున్న పనికి నైనా ఆ బిడ్డకు నేను మంచి సహాయం ఇచ్చేయండి, మంచి ఆలోచన కలిగించండి. ఆయన ఇంకనూ నాయన ఆరోగ్యం ఇచ్చిన ఆయన ఈ సన్నిధానంలో వాడుకోండి. మోహన్ లాల్ గారు రంగంపేట వృద్ధాప్యం ఉన్న కుమారుడు తండ్రి రక్షణ ఇవ్వండి. పాపమ్మ గారు రాయవారి కుటుంబంలో ఉన్న శాంతిని సమాధానం కలిగజేయండి. కిషోర్ ప్రభా వంశీని దాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన అవసరం ఇవ్వండి తండ్రి. నాయన కుమారుడికి నేను ట్రాన్స్ఫర్ అవ్వాలి తండ్రి, సహాయం ఇచ్చేయండి. కుమారుడికి ఉద్యోగం రావాలి తండ్రి, సహాయం ఇచ్చేయండి. నాయన 8వ తారీఖు జరిగే రాకడ సువార్త సభ అయా నీవు నాయన మహిమగా జరిగించుకోండి. ఎల్లమెల్లో జరిగే సభను ఘనముగా జరిగించుకోండి. పలకడిములో నీ మందిరము నిర్మాణంలో ఉన్న తండ్రి ఆయన మీరు నాయన దాన్ని నాయన ఏర్పాటు చేస్తున్నారు తండ్రి. నీకే వందనములు. అక్కడ పనిచేస్తున్న బిడ్డలను వాడుకుంటున్నావు అయా. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చావు తండ్రి, గొప్ప భాగ్యం బిడ్డకి ఇచ్చిన స్తోత్రం ఆయన. ఇంక నువ్వు నాయన బిడ్డలను ఎంతమందిని వాడుకోవాలో, ఎంతమందిని సన్నిధానం ఉండాలో మీరే సహాయం చేసి మహిమ పొందుకోండి. దయగల ప్రభువా నాయన వచ్చిన బిడ్డలైనా ప్రార్థన చేస్తున్నావు తండ్రి, వరంశం నెరవేర్చండి. ఆయన సువర్తమ్మ గారు తండ్రి, కృపమ్మ గారు తండ్రి, వడిసరి నుంచి వచ్చిన కృపమ్మ గారిని దీవించండి. అదేనైనా వడిసరి నుంచి వచ్చిన లక్ష్మి గారిని దీవించండి. వారు చేస్తున్న పరిచర్యను దీవించండి. వారి కుటుంబాలను దీవించండి అయ్యా. మీకే వందనము తండ్రి. రెండవ ప్రార్థన పిలిచినప్పుడు మనందరం ప్రార్థన చేసుకొని చిన్నగా చేస్తాం. స్తోత్రం 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 స్తోత్రం
మా పరిశుద్ధుడా, రక్షకుడా, విమోచకుడా, మీకే స్థుతులు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు. ఆదరించి వాడ, కనికరించి వాడ, కాపాడు వాడ, మీకే స్థుతులు, స్తోత్రాలు స్తోత్రములు తండ్రి. ఆదరణకర్త మీకే వందనాలు బాబు, వందనాలు. పరమ వైద్యుడా మీకు వందనాలు తండ్రి. అయ్యా నీ పాదాల చెంతకు వచ్చి నా ప్రభు మీకు స్తోత్రాలు తండ్రి. పరమ తండ్రి నీకే వందనాలు అయ్యా, వందనాలు ప్రభు. అయ్యా గడిచిన దినములన్నీ మమ్మలను కాచి దాచి కాపాడిన తండ్రి నీకు వందనాలు అయ్యా. ఈ దినములు మమ్మలను ప్రవేశపెట్టి ప్రభు నాయన అయ్యా నీ పాదాల చెంతకు చేర్చి తండ్రి నాయన ఈ నామాన్ని స్తుతించుకునే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలయ్యా. ఏ పాటి వారము తండ్రి, మేము ఎన్నిక లేని వారమయ్యా, మేము మానవతాదులం ప్రభు నాయన పాటి వారము తండ్రి. ప్రభువాని పిలువటకు కూడా యోగ్యత లేని వారమయ్యా, మీకు వందనాలు ప్రభు. పరిశుద్ధుడా నీకే స్థుతులు, స్తోత్రాలు స్తోత్రాలు యేసయ్యా. అయ్యా మొన్నటి దినాన నీ సన్నిధికి నేను రాలేకపోయాను ప్రభు, నీకు వందనాలు. నాలో బలహీనత అయ్యా, నా బలహీనతలను చూసే దేవుడు తండ్రి నీకు వందనాలు. నన్ను బలపరిచేవాడవు నీ ఒక్కడవే ప్రభు నాయన. ఈ లోకమందున ఎవరు మమ్మల్ని బలపరచలేరు ప్రభు, వారికి స్థుతులు నాయన, స్థుతులు. పరమ వైద్యుడా నీకు వందనాలు యేసయ్యా. అయ్యా నన్ను క్షమించమని అడుగుతున్నాను ప్రభు, నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకే స్థుతులు, స్తోత్రాలు యేసయ్యా. దీనులమయ్యా, అల్పులమయ్యో కిలుము తండ్రి నాయన. మా కష్టాలు, మా బాధలు, మా కన్నీళ్ళు తుడిచే దేవుడు అయ్యా, నీకు వందనాలు ప్రభు. పరమ తండ్రి నీకే స్థుతులు, స్తోత్రములయ్యా. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబుల దేవ, మా పితరుల దేవ, మీకే వందనాలు తండ్రి, వందనాలు. మీ సన్నిధి మీరు ఏర్పాటు చేసుకున్న స్థలము ప్రభువానికి స్తోత్రాలు. ఆత్మీయ తండ్రి గారు మీరు ఏర్పాటు చేసుకున్నారు ప్రభువానికి వందనాలు. ఈ స్థలమును మీరు ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. ప్రతి వారము కూడా ఈ స్థలం ముందు మీరు వచ్చుతున్నారు ప్రభువ. మీ దేవదూతల సమూహముతో ఈ స్థలం ముందు వచ్చుతున్నారు తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు చూస్తున్నారు ప్రభువానికి స్తోత్రాలయ్యా. ఏ బిడ్డ ఏ అంశముతో నీ పాదాలు చెంతకు వచ్చిన్నారు తండ్రి నాయన. ప్రతి బిడ్డ అంశము చూసే దేవుడు అయ్యా, ప్రతి బిడ్డ కన్నీరు తుడిచే దేవుడు తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభు, స్తోత్రాలు, వందనాలు ప్రభు, వందనాలు యేసయ్యా. విజయవాడలో జరిగిన సభల విషయంలో సహాయం చేసిన ప్రభు నీకు వందనాలు. ఎంతో గొప్పగా జరిగించుకున్నావు ప్రభు, మీకే స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. అయ్యా నిరాకడ సువార్తలు చాటాలని ప్రభు నాయన. మంచి కాలంలో వాస్తవాలు చాటాలని ప్రభు నాయన. దైవజనులు గారు ఎంతో ప్రభు నాయన ఆత్మీయ ఉద్రేకంతో ఉన్నప్పుడు తండ్రి వారి కార్యం నెరవేర్తించమని అడుగుచున్నాము ప్రభు, నీకు వందనాలు. అలాగే 25వ తారీఖున జరిగిన కూటమిలో ప్రభా ఎంతో సహాయం చేస్తావయ్యా, నీకు వందనాలు తండ్రి. ఆ కూటమి చూసిన వారు అనేక మంది ప్రభా నాయన అయ్యా ఎన్నో కుట్రలు, ఎన్నో కుతంత్రాలు మా మీద పొందుతున్నప్పటికీ తండ్రి మమ్మల్ని బలపరిచేవాడు నీవే ప్రభు, నీకు వందనాలు తండ్రి, వందనాలు అయ్యా. పరమ వైద్యుడు నీకు వందనాలు అయ్యా. ఎన్నో మాటలు మేము పడి ఉన్నాము తండ్రి, అయినప్పటికీ మమ్మల్ని ఆదరించేవాడు నీవే ప్రభు, నీకు స్తుతులు అయ్యా, నీకు స్తుతులు. మాకు ఆదరణ కలుగజేసే దేవుడు అయ్యా, నీకు వందనాలు ప్రభా. ఎంతో ఘనముగా కూటమి జరిగించినందుకు నీకు స్తోత్రాలు అయ్యా, నీకు స్తుతులు. నీ రాకడ వార్తలు ప్రభా నాయన, నీ రాకడ సువార్తలు తండ్రి నాయన ఎంతో మంది విని ప్రభా నాయన వారి హృదయాలు మార్చబడినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాను అయ్యా, నీకు వందనాలు. పరమ వైద్యుడా నీకు వందనాలు తండ్రి నాయన. వాక్యం ఎంతో ఘనముగా మాకు వినిపించాం ప్రభా, నీకు స్తోత్రాలు. అనేక మంది విని ఉన్నారు ప్రభు, నీకు వందనాలు. అనేక మంది హృదయాలు మార్చబడినట్లుగా సహాయం చేయండి అయ్యా. నీ రాకడకు సిద్ధపరచబడినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. మా చంద్రేడు గ్రామాన్ని నీ రాకడకు సిద్ధపరచండి అయ్యా. నీ రాకడ వార్త విన్నారు నాయన, అనుసరించలేకపోతున్నారు ప్రభువ అయ్యా. అయ్యా గ్రామాన్ని మార్చమని అడుగుతున్నాము ప్రభు, నీకు స్తుతులయ్యా, నీకు వందనాలు తండ్రి, వందనాలు. ఇంకా ప్రభు నాయన ఫిబ్రవరి నెల 8వ తారీఖున ప్రభు
ఎల్లమిల్లి గ్రామంలో జరగబోతున్న ప్రభా రాకడ సువార్త మహాసభ నిమిత్తం నీ పాదాలు చెంత పెడుతున్నామయ్యా. అయ్యా నీ చేతులకు అప్ప చెప్పుతున్నాము తండ్రి. నీ ఆత్మతో నడిపించండి ప్రభా. నీ కొంటున్నారు ఆ గ్రామంలో తండ్రి నాయన నీ రాకడ సువార్త చెప్పినప్పుడు ప్రభా ప్రతి ఒక్కరు హృదయం తట్టండి ప్రభువా. ప్రతి ఒక్కరిని నాయన నీ సన్నిధానం నడిపించమని అడుగుతున్నాము తండ్రి. నీకు స్తుతులయ్యా. పరమ వైద్యుడా నీకే వందనాలు తండ్రి, వందనాలు. పావనమూర్తిని కొందనాలు ప్రభా. ఏమిచ్చి నీ రుణము తీర్చగలము తండ్రి. నీకెంతో రుణపడున్నాము ప్రభా. మీకు స్తోత్రాలయ్యా. అలాగే పలకడి గ్రామంలో ప్రభు నాయన కట్టబోసిన మందిరంలో ప్రభు సహాయం చేస్తున్న తండ్రి. ఆ మందిరాన్ని బట్టి నాయన నీకు వందనాలు ప్రభువా. అనేక మంది మార్చబడాలని ప్రభా, అనేక మంది హృదయాలని తట్టు చూడాలని తండ్రి నాయన ఆ గ్రామంలో మందిరం నిర్మించావు ప్రభా. నీకు స్తుతులు ప్రభా, స్తోత్రాలు అయ్యా. గొప్ప దేవుడు తండ్రి నీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డను మార్చండి ప్రభా. నీ రాకడ దినములలో ఉన్నాము తండ్రి. ప్రతి ఒక్కరు నాయన నీ రాకడకు సిద్ధపరచబడినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. అనేక గ్రామాల నుంచి ప్రభా నాయన నీ బిడ్డలైనటువంటి వారు నీ పాదాలు చెంతకు వచ్చినారు ప్రభా. నాయన ఏ అంశం పట్టుకుని తండ్రి నీ పాదాలు చెంతకు వచ్చినారో తండ్రి ప్రతి ఒక్క బిడ్డ అంశం నెరవేర్తించమని అడుగుచున్నాను ప్రభా. మీకు స్తుతులయ్యా. మీకే వందనాలు ప్రభా, వందనాలు. పరమ వైద్యుడు నీకే వందనాలయ్యా. అయ్యా మా గృహాలలో ప్రభ నాయన మా బిడ్డలలో తండ్రి నాయన ప్రతి ఒక్కరు ప్రభ నీ రాకడికి సిద్ధపరచబడినట్లుగా సహాయం చేయండి ప్రభ. మా బిడ్డలకు మేము చెప్పుకుని తండ్రి, ఎవరి బిడ్డలకు వారు చెప్పుకుని ప్రభ నాయన నీ రాకడికి సిద్ధపరిచినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాను అయ్యా. పరమ వైద్యుడు నీకే వందనాలు. ఈ లోకంలో శాంతి సమాధానము లేదు ప్రభ. గృహాలలో శాంతి సమాధానము లేదు నాయన. బిడ్డలలో శాంతి సమాధానము లేదు ప్రభా. నీకు స్తుతులు. మీరైతే త్వరగా రాబోతున్నారు తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరిని నాయన మీ తట్టు త్రిప్పుకొని మళ్ళీ సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. ప్రతి ఒక్క ఆత్మ రక్షించబడినట్లుగా సహాయం చేయండి. నీ కాపుదలను గ్రహించమని అడుగుతున్నాము ప్రభా. ప్రారంభ ప్రార్థన మొదలుకుని ఇంతవరకు సహాయం చేసిన తండ్రి నీకు వందనాలు. వాక్య పరిచర్య మీరుండండి ప్రభా. ఏడుమెట్ల ధ్యానంలో మీరుండండి తండ్రి. ఆశీర్వాద భోజనంలో మీరుండండి ప్రభా. వచ్చిన వారందరికీ స్వస్థత కలుగునట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాను అయ్యా. మీకు వందనాలు. పరమ వైద్యుడ నీకు వందనాలు ప్రభా. ఈ రెండవ ప్రార్థన పాదాలు చెంత పెడుతున్నాను తండ్రి. ఇంకను ప్రభా ఇది ప్రార్థన జరుగుతుండగా పరిశుద్ధాత్ముడా మీరే మాట్లాడమని మీ కృప అనుగ్రహించమని తండ్రి. మీ కాపుదలందరికీ అనుగ్రహించమని స్వస్థపరచమని ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ఏది మరిచాను ఏది విడిచామో ప్రభా నీ పాదాలు చెంత పెడుతున్నాము తండ్రి. ప్రతి సమస్తమును ఆయన మీ ఆధ్వర్యంలో జరిగించుకోమని మా కొరకు పెండ్ల కుమారుడుగా రాబోతున్న యేసు వారి పాదములు పట్టుకొని బ్రతిమాలు అడిగి వేడుకొని పొందుకొని చున్నా మా పరమ తండ్రి. కావలసిన వెళ్ళా కనబడగలవు కావలసిన వెళ్ళా కనబడగలవు ఏమి అడిగిన వానికి వేయను తండ్రి ఇచ్చి వేయను తండ్రి గనుగానా కిమి కొదువా నాదోడుండా. ఎవరైనా ఆలోచనతో ఉండద్దు. దేవుడు ప్రార్థన ఆలకించడానికి మన మధ్యలో ఉన్నారు. ప్రార్థనే పరిస్థితులు మార్చివేసేది. ఈ లోకంలో ప్రార్థన చేసేవారు ఎవరు ఓడిపోలేదు. ప్రార్థన నీకు ఆయుధము. ప్రార్థన దేవుడిచ్చిన గొప్ప ఆయుధము నీకు. నీ సమస్యలను జయించే ఆయుధము, నీ అనారోగ్యము జయించే ఆయుధము, సమస్తము జయించే ఆయుధమే నీలో ఉంది. నీలో ఉంది ఆ ప్రార్థన. దేవుడిచ్చిన ఆయుధము నీ దగ్గర ఉన్నది.
దాన్ని తీసుకో. ఈరోజు ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకుని తీయది. ప్రభువా, నేను లోకము జయించినట్లుగా నువ్వు జయించమని చెప్పావు. లోకములో ఉన్నది నాయన కష్టాలు, లోకములో ఉన్నది రోగాలు, లోకములో ఉన్నది అడ్డులు. ఇదిగో తండ్రి, నీవు ఇచ్చిన ప్రార్థన ఆయుధముతో, ఇదిగో తండ్రి, నీవు ఇచ్చిన ఆయుధముతో ప్రార్థనలతో జయించుటకు తండ్రి నీ ప్రార్థన చేస్తానని దేవుడికి చెప్పి ప్రార్థన చేయి. దేవుడికి చెప్పి నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడికి వాగ్దానం ఎత్తి చూపించాలి. ఏంటి వాగ్దానం అంటే? ఇదిగో ప్రార్థన ఆయుధం నాకు ఇచ్చావు, ప్రార్థననే ఆయుధం నాకు ఇచ్చావు, ఇవి నేను ఉపయోగిస్తున్నాను తండ్రిని నువ్వు ప్రార్థన చెప్పి ప్రార్థన చేయి. దేవునికి చెప్పి చేయి ప్రార్థన. దేవుడు తప్పకుండా ఆలకిస్తారు. అది అవును, అడ్డును తీసివేయాలి, ఆర్థిక స్థితిని మెరుగుపరచాలి, రోగాలు తీసేయాలని దేవుడు చేస్తారు. మౌనంగా ఉండదు, ప్రార్థన చేసే విధానం ఇది. అడుగుడి ఇవ్వబడునన్నావు, ప్రార్థన చేయుడి జయమిస్తానన్నావు. నేను చేస్తున్నాను, నాకు కార్యం చేయండి, నువ్వు ప్రార్థన చేసుకో. మూడవ ప్రార్థన మన వచన సువార్తం గారు చేస్తారు. శుద్ధి 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 శుద్ధి. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రము తండ్రి. స్తోత్రం కదా, స్తోత్రాల మీద ఆశీనుడా నీకు వందనముల స్తోత్రాల తండ్రి. మహానతుడా, మహాగణుడా నీకు వందనముల స్తోత్రాలు ప్రభా. వనవాడు తండ్రి నీకే వందనముల స్తోత్రాలు ప్రభా. దేవా నీకు వందనములు తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. గడిచిన కాలం అంతా తండ్రి నీ రెక్కల కింద మమ్మల్ని కాసి కాపండి తండ్రి, నీకు వందనముల స్తోత్రాలు ప్రభా. అయ్యా నా తండ్రి 2 నెలల్లో మమ్మల్ని మొదలు వారంలో మమ్మల్ని తండ్రి ఈ రీతిగా ఇలా సూచించగల భాగ్యము తరుణ సమయము మాకు ఇచ్చిన తండ్రి మీకు వందనముల స్తోత్రాలు. తలమనేది తాళమనేది మాకరించి వారు నీ బిడ్డలేసయ్యా. ఎవరైతే 2గా 3గా నామని ఉంటారో వాళ్ళ మధ్యన ఉంటాను నా తండ్రి. నీ నామలో ఎక్కువగా ఉన్నా ప్రభా మీకు వందనాలయ్యా. మీకే సూచించు నశిపోని వాళ్ళు మా కొరకు తండ్రి మీరు దర్శనమిచ్చి మా ఆత్మ తండ్రి నీ తలాన్ని సిద్ధపరచుకున్నా తండ్రి నీకు వందనములు ప్రభా. నీకు సూత్రం ఏ పాపి నశిపోతాకి నీకు ఇష్టము కాదు నాయన. నశిపోని వాళ్ళు ఎదిగి నచ్చుతాకి ఈ లోకానికి వచ్చిన తండ్రి నీకు వందనాలయ్యా. నీకు సూత్రులు స్తోత్రాలు అయ్యా. ఇక్కడ పరిశుద్ధులు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు, కెలేబులు ఉన్నారు తండ్రి. నీ ఆత్మ తలముల సంచారం చేతులు దేవా నీకు వందనములు తండ్రి. నీకు సూత్రములు పివ్వ చూస్తున్నా దేవా, నీకు వందనములు సూత్రాలు పివ్వ. మా హృదయాంత్రములు వెరుగన్నా తండ్రి, మా హృదయ రాజ్యములు వెరుగన్నా తండ్రి, నీకు వందనములు సూత్రాలు పివ్వ. నీకు సాటి మరుగు లేదు దేవా, నీకు వందనములు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మడా ఈ పేదల చేతకి తండ్రి ఈ తరుణి సమయము మాకు ఇచ్చిన తండ్రి మీకు అందరం ఈ సమయము లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రభు. ఈ తండ్రి మాకు ఇచ్చిన దేవా నీకు అందరములు బాబు, నీకే స్తుతులు స్తోత్రాలు. మట్టిని ధూళిని చెత్తని కొంచెము మంచి లేని నన్ను ఎదికి రక్షించుకున్న తండ్రి నీకు అందరములు అయ్యా. నన్ను పిలుచుకున్న దేవా నీకు అందరములు స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధాత్మడా నీకు వందనముల స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా తండ్రి ప్రభువా, కాకండి తోటలో గుంటూరులో జరుగుతున్న మహాసభలు మీరు చేతులకు అప్పచెప్పారు. నాచిగుంటలో జరుగుతున్న సభలు మీకు నా చేతులకు అప్పచెప్పారు. అయ్యా గంటవారంలో జరుగుతున్న మహాసభలు ప్రభువా మీరు గౌరవంగా జరిగించుకున్నందుకు నీకే వందనముల స్తోత్రాలు ప్రభువా. అనేకని మనుమలు బయలుపరచని తండ్రి నీకు వందనములు అయ్యా. మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభు. అయ్యా నీ రాకడ సంవార్త ప్రకటించినట్టుకి నీకే వందనములు తండ్రి, నీకే స్తోత్రాలు ప్రభు. నీ రాకడికి తండ్రి నీ సంవార్త ప్రకటించమని మా ఆత్మ తండ్రికి సిద్ధపరచని తండ్రి నీకు వందనములు స్తోత్రాలు ప్రభు. అయ్యా మా తండ్రి నీ తలంపులు నీ ఆలోచనలు లేరు తండ్రి. మా తలంపులు అర్థము తండ్రి, మా ఆలోచనలు
పరిశుద్ధడానికి స్తోత్రములు తండ్రి. అయ్యా నీ రాకడ సువార్త తండ్రి, రాయా తండ్రి, చెడ్డను జరుగుతున్న మా సభలు తండ్రి, నీ నామానికి మహిమకరంగా జరిగించుకున్నాము. ఒక పెట్ట తండ్రి, కథల కట్టని సైన మీ మాట తండ్రి, అయ్యా మీరు జరిగించుకున్నారు. నీ కొందరు మాటలు సైన తండ్రి, రాజా సభలు ఘనంగా జరిగించుకున్న తండ్రి, నీ కొందరు చట్టు పెట్టాను సరి లేకుండా నీ కారణం జరిగించుకున్న తండ్రి, నీ కొందరు సోదరులు మా సభలు తండ్రి, అక్కడక్కడ తండ్రి అనేక బిడ్డలు వినిపించిన దేవా, నీ కొందరు ఆలకించిన ప్రతి బిడ్డని చెత్తిపరచుకోపోవా. నీ రాకడికి ఎత్తపడటానికి సహాయం చేయండి తండ్రి. మీ కొందనాలయ్యా, మీకే సూచనలు సోదరాలు పివ్వ. ఇగో తండ్రి, నాకు పిల్ల జరిగితే అన్ని జరుగుతున్న మా సభలు మీరు చేతులు కప్పుకున్నారు. అయినా గ్యామి బిడ్డలతో మాట్లాడిపోవా. అయ్యా మేము పెళ్ళికి ముందే బిడ్డలందరూ చెత్తిపరచుకో తండ్రి. మీ కొందనాలయ్యా, మీకే సూచనలు సోదరాలు. మీరు ఎక్కడైతే ఏర్పరచుకున్నారో తండ్రి, ఏడు పేదలు జరిగించుకోపోవా. మీ కొందరముల సూత్రాలు పివ్వ. ప్రతి ఆత్మని పిలుచుకో, మీ పిలుతారు పివ్వ. ఆ గ్యామును చెత్తుపరచుకో తండ్రి. ఏ పాపనేసి పొందకి నీకు ఇష్టమే కాదు నాయన. ప్రతి బిడ్డని గ్యామి బిడ్డను పిలుచుకొని కార్యం జరిగించుకోండి పివ్వ. అయ్యా మీకు వందనముల సూత్రాలు పివ్వ. అయ్యా మా ఆత్మ తండ్రి కార్యక్రమ శక్తిని బలాన్ని దయచేపివ్వ. నీ రాకడికి బలంగా నడిపించుకోతండి. నీ కార్యాలు నెరవేర్చుకోతండి. మా ఆత్మ తండ్రి నింపుకోపివ్వ. మీ ఆత్మ తారీగా సాహిత్యండి దావా. మీకు వందనముల సూత్రాలు పివ్వ. అయ్యా నీకే చేతుల సూత్రాలు పివ్వ. పల్లి కర్మలో జరుగుతున్నా నాయన. అయ్యా తండ్రి, దేవాలయం మీ చేతులకు అర్చుకున్నాం. అనేక పని బిడ్డలు మీరు చెందుపరుచుకున్నాక మీకే వందనముల సూత్రాలు. ఆ కార్యాన్ని జరిగించుకో తండ్రి. బైబిల్ మిస్సులో నిలువ సొమ్ము నిలువ ధర్మం ఉండదు తండ్రి. మోకరించి పేదలు చేత సహాయం చేసి దేవుడు పివ్వ. ఆ కార్యాన్ని జరిగించుకో పివ్వ. ఇంకా పనిముట్లు సిద్ధపరచుకో తండ్రి. ఇంకా కావలసిన ధనాన్ని సమకూర్చండి పివ్వ. మీ ఆత్మతో నడిపించుకొని సహాయం చేయమని ఆ చేతి మీ చేతులకి అప్పచెప్పుకున్నా పివ్వ. అయ్యా గ్యాములు నచ్చిపోయిన ఆత్మను రక్షించుకో తండ్రి. ఆ చుట్టుపక్కల ఉన్న గ్యాములు దర్శించి మాట్లాడ పివ్వ. బైబిల్ మిస్సులో కార్యాలు చూసిన వారు వెనక్కి తిరిగి చూడండి తండ్రి. అటువంటి బిడ్డలుగా మీరు సిద్ధపరచుకోండి తండ్రి. అక్కడ మీ జెండా ఎగరే తండ్రి. మీకు వందనాలు సూత్రాలు పివ్వ. దేవానికి వందనముల సూత్రాలు పివ్వ. నీకే ఏలాది వందనాలు పివ్వ. అయ్యేక నీ గ్యాముల నుంచి చాలకొచ్చి బిడ్డలుగా మీరు సిద్ధపరచుకోండి తండ్రి. అయ్యా నా తండ్రి, నా పివ్వ నీకు సూత్రులు సూత్రాలు తండ్రి. ఈరోజు జరుగుతున్న కార్యక్రమం మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నా పివ్వ. అనేక బిడ్డలు వచ్చారు పివ్వ. నీకే వందనముల సూత్రాలు. అయ్యా పాపం గారు చేయబట్టండి, సత్తుపరచండి, పూర్తి ఆరోగ్యము దయచేయండి దేవా. నీకు వందనముల సూత్రాలు. అలాగే అప్యం గారిని కూడా జ్ఞాపకం చేసుకో దేవా. నీకు వందనముల సూత్రాలు పివ్వ. అలాగే గర్భఫలాలు ఏం బిడ్డలు వచ్చారు, గర్భఫలాలు ముట్టినైనా గర్భఫలం ఏమని అడుగుతున్నా తండ్రి. మీకు వందనముల సూత్రాలు పివ్వ. గోవులు ఏం బిడ్డలు వచ్చారు, గోములు దయచేయండి. మీకు వందనముల సూత్రాలు పివ్వ. అలాగే తండ్రి దావీదు గారిని ముట్టండి, సత్తుపరచండి పివ్వ. సాతాను ఎంతో సాధించినప్పుడు కూడా తండ్రి ఆ బిడ్డకి ఫోన్ శక్తి దయచేసి తండ్రి. పొందానికి మిచ్చి దావీదు గారిని పనిలో బలంగా నడిపించుకోపివ్వ. విశాచిగా నిలబెట్టుకోండి తండ్రి. మీకు వందనాలయ్యా. మీకు చేతుల స్తోత్రాలు తండ్రి. అలాగే నా తండ్రి జే కుమారుని మీ చేతులకు అప్పచెప్పుకున్నా పివ్వ. అయ్యా కుమారుని ఎంతగానో మీరు మాట్లాడుతూ తండ్రి. మీకు వందనాలు పివ్వ. అయ్యా నా తండ్రి నీ పాత్రగా ఓడుకో పివ్వ. వాకు చదివిలాగా పాటలు పాడి బిడ్డగా తండ్రి మీ చేతులకి గమనంగా జరిగించుకో పివ్వ. ఇది కుమారుకి నాయన బలంగా తండ్రి మీ కార్యాలు జరిగించుకో పివ్వ. ఎక్కడికి వెళ్ళినప్పుడు మీరు తోడుగా ఉండండి తండ్రి. బలాన్ని దయచే, ఆరోగ్యము దయచే పివ్వ. ఆ కుమారుని పట్ల మీరు సహాయం చేయమని కుమారుని చేతులకు అప్పచెప్పుకుని అడుగుతున్నావు పివ్వ. అనేక బిడ్డలు పివ్వ. అప్పయ్యమ్మ నన్ను అడగలేదు తండ్రి. తన కుమార్తెకు మూడు బిడ్డలు ఇచ్చి ఇల్లు కట్టుకుంటాను సాయి మాట సాధించారు. ఆ కుమార్తెకి సహాయం చేయండి పివ్వ. రాజా నీకు వందనముల స్తోత్రాలు తండ్రి. అలాగే చీదారికి జగ వచ్చేలాగా సహాయం చేయ పివ్వ.
మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే క్రిస్తేరికి నాయన పని పట్ల మీరు తోడి ఉద్యోగంలో సహాయం చేయండి. అలాగే చిన్న కుమారికి కూడా మీరు సహాయం చేయండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యి బిడ్డలందరినీ తండ్రి ఎవరైతే వచ్చారో ప్రభా, వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పచెప్పుకున్నాం ప్రభా. వాళ్ళకి మీకు స్వంతత దయచేయండి ప్రభా. వాళ్ళకి కావలసిన సహాయం దయచేయమని, పోల చెట్టుని దయచేయమని, నీ సాక్షిగా నిలబెట్టుకోమని ప్రభా. ప్రతి బిడ్డని తండ్రి అయ్యా నీ సొంతనైనా పని గ్రామంలోకి వెళ్తే స్వతంత్రం జరుగుతున్నాయి. మన సొంత సాలకత రంగ పరిస్థితుల్లో ఎన్నో మేలు చేస్తున్నాయని తండ్రి నీ సొంత పల్లి పల్లెలు పట్టుకు పాకాలు వేసయ్యా. నీ సొంత అందించాలేసయ్యా. నీకు సూత్రములు అటువంటి బిడ్డలుగా మమ్మల్ని ఏర్పరచుకోపోవా. ఈ చిన్న సంఘాన్ని పెద్ద సంఘాన్ని చేయతండి అయ్యా. నా తండ్రి మీకు వందనాలు అయ్యా. వడ్డించిన బిడ్డలు దీవించండి, ఆశీర్వాద బదులు దీవించండి ప్రభు. నా తండ్రి మీకు వందనాలు తండ్రి. మా ఆత్మ తండ్రిని బలంగా రాకడానికి సిద్ధపరచుకొని నీ కార్యాలు జరిగించుకోపోవా. సహాయం చేయండి ప్రభు. నా తండ్రి నీకు వందనముల స్తోత్రాలు ప్రభు. పాపం కానీ మంగళ పాపం కానీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ బిడ్డ సోదరిని తొలగించు ప్రభు. తన భర్తని తన కుమారుని మార్చుకో ప్రభు. తనకి కార్యం జరిగించుకో తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఎంతో వ్యాధులు ప్రభు, చెప్పుకునే సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఈ కార్యాన్ని బిడ్డకు సహాయం చేయండి. మీకు వందనాలు చేతుల సూత్రాలు వచ్చిన ప్రతి బిడ్డని మీరు చేతులకి అప్పచెప్పుకున్నా తండ్రి. అలా ప్రతి వచ్చి పైన కార్యాన్ని నెరవేర్చి మీ సాక్షిగా నిలబెట్టుకోమని మీ చేతులకి అప్పచెప్పుకుని అడుగుతున్నాను ప్రభు. నా దీన్ని కొట్టమని జ్ఞాపకం చేసుకో ప్రభు. ఎన్ని సోదరులు ఎన్ని కట్టాలు వచ్చినప్పుడు ఆ ఎదుర్కోవడానికి మాకు సహాయం చేసిన తండ్రి నీకు వందనముల స్తోత్రాలు ప్రభు. ఆ ఎదుర్కోవడానికి మాకు చెట్టి బలం ఇచ్చా తండ్రి. ధైర్యంతో నడిపిస్తుంది దేవా. నీకు వందనముల స్తోత్రాలు ప్రభు. మా సంవత్సరం కంటే నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడని తండ్రి. మా బాబుని చేయలేని చేతులకు నీకు తెలుసు తండ్రి. మనసులో ఎన్నో రక్తము నా దేవుడు నాతో ఉన్నాడని ఈ కీడు పక్కన మేలు చేస్తామని నమ్మిక ఉంచాడు తండ్రి. నీకు సూత్రం మేలు చేస్తనే దేవుడు కాదు ప్రభు. ఆనాడు పడుతున్నట్టు మేలు చేసిన మా దేవుడు, మేలు చేయకునే దేవుడు. ఈ లోక శ్రమలనైనా జయించిన వారు పరలోకమునైనా స్వతంత్రం అన్నావు ప్రభు. ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకుండా మాకు అర్థముందండి. నీ నామాన్నైనా తెలుసుకున్న వారికే నీ కొందరమని సూత్రం. ఈ కీడు మేలుగా చేస్తామని నమ్మిక వచ్చేది దేవా. నీకు అందరమల సూత్రాలు. నా బిడ్డల భారం నా భారం సిరి పనిచేసుకున్నాను. నీకు అందరమల సూత్రాలు. మగ బిడ్డలు కావాలని ఎంతో మంది వస్తున్నారు నాయన. ఆ బిడ్డలకి మగ బిడ్డలకు చిల్లకి సహాయం చేయమని అడుగుతున్నా తండ్రి. నీకు అందరముల స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధుడా నా భారము బలువు నా ఆత్మ చేతులకి అప్పచెప్తున్నాను అయ్యా. నేను మంచి లేనిదని కొంచెం మంచి లేనిదని ధూళి లాంటిదని చెత్త లాంటిదని పట్టిదాన్ని ప్రభు. ఇక రండి 2 పేదలు మీరు ఆలకించారు ప్రభు. 3వ పేదలు మీరు చేతులకి అప్పచెప్పుకున్నా తండ్రి. ఇంకా జరగపోయి పేదలు 7 ఆత్మలతో నింపి తండ్రి. 7 పేదల తండ్రి మీ పాత చెట్టుకి చేర్చుకోపోవా. నీ పాదాల వద్దకు చేర్చుకోతండి. పేదన పెవ్వా తండ్రి. చేసిన పేదలు వృధా కంటా తండ్రి. అయ్యా నీ వాళ్ళకి ఇచ్చి దేవుడు పెవ్వా. ఈ పేదలన్నీ చేతులకి అప్పచెప్పున్నా. మా పేదల తప్పులు పొరపాటు ఉంటే క్షమించి ఏది మరిచి ఏది విరుచున్నా తండ్రి. అయ్యా తండ్రి మీ పాదాలది చేర్చుకొని పేదల పోతే బలము చేసేమని నా కొరకు పెళ్లి కుమారుడై త్వరలో నన్ను యేసు వారు నామలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నీ మనసులోనివి నెరవేరును. ఈ కాని మనసులో నీవి నెరవేరును. క్షేమముగానే ఉండవలయును చింతలేకుండా నీవు చింతలేకుండా ఘన
మనసులో ఈ నెరవేర్చే సమయం ఇది. నీ మనసులో ఈ నెరవేర్చే సమయము. దేవుడు అంటున్నారు, క్షేమముగా ఉండు, ధైర్యముగా ఉండు, నీ మనసులో నెరవేరుస్తాను. నాయనా ఇదిగో తండ్రి సొమ్మలత, ఈలకోలం వచ్చిన సొమ్మలత తండ్రి తన సహోదరులు తనకున్న ప్రతి సమస్యను నీవే సరిచేయమని అడుగుతున్నాను. ఆయన యేసు నామములో సరిచేయండి. దయారత్నం గారు పడుతలేరు, తన మనసులో కోరుకున్న ప్రార్థన నెరవేర్చండి. సమీర తన భర్త రాజును, ఆనూరు మంచి జ్ఞానవంతుడు కుమారుడు తండ్రి మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి స్థితిని కలిగజేయండి, మారు మనసు కలిగజేయండి. అయినా శారమ్మ గారు అయ్యా తన భర్త ఒడిసలేరు, ప్రయాసపడి తండ్రి నీ దగ్గరకు వచ్చిన బిడ్డకు సహాయం చేయండి. ఈ స్థలంలో వచ్చిన ఆ బిడ్డకునైనా అవసరము తీర్చండి. అయినా నీకు వందనములు. మేఘనాను శ్యామను ఆయన దీవించండి. రంగంపేట తండ్రి నీ సాక్షులుగా వాడుకోండి. వారి కోసం సిద్ధం చేసిన గొప్ప బహుమానము మీరు అందించుతున్న దేవానికి వందములు. యేసు నామములో బిడ్డలకు మంచి బహుమానము అందించుతున్న దేవానికి స్తోత్రములనైనా. అయినా బిడ్డపై ప్రభువా నీ సేవ కొరకు, నీ పరిచయ కొరకు దశమ భాగం చేస్తున్న బిడ్డ తండ్రి, ఆ బిడ్డ వైపు చూడండి తండ్రి. నైనా నీకు వందనములు. నువ్వు శాశ్వతమైన బహుమానం ఇస్తావని నాయన, అయా శాశ్వతమైనది నువ్వు ఇస్తావని తండ్రి ఎదురు చూస్తున్న బిడ్డలు తండ్రి. ఆయన ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు తండ్రి. ఇగో ప్రార్థన స్థానంలో నీ సేవకుడిగా నీ పనివాడిని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన కృప చూపించండి. మేఘనను శ్యామను దీవించి మంచి బహుమానం మనకు అందించండి. అయ్యా నీకు వందనములు. కృపమ్మ గారు తండ్రి తన కుమారుడు నాయన విజయరాజు గారు తండ్రి గొప్ప కార్యం చేయండి, మంచి స్థితిలోకి తీసుకురండి అయ్యా. అయ్యా కృపమ్మ గారు తండ్రి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం నాయన. నాయనా నీకు వందనములు. పాలాటి ఆయన మేరీ కుమ్మ గారు, మేరీ కుమారి రంగంపేట అలేఖ్య కుమార్తె గొప్ప బిడలుగా ఆయన మీ సన్నిధానికి వచ్చిన బిడ్డలు వాడుకోండి తండ్రి. నీకు వందనములు. వంశం నెరవేర్చండి. యేసురాజు గారు రాణి శ్రీధర్ అయినా జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్కి వెళుతున్న బిడ్డ తండ్రి సాయం చేయండి. మంచి జ్ఞానముతో నడిపించండి కుమారుడిని. ఆయన అంతస్తులు నిలబెట్టండి. అయా నీకు అసాధ్యమంటే ఏమీ లేదు ప్రభు. మా జ్ఞానము కాదు, నీవు జ్ఞానం ఇచ్చి నడిపించుకోండి. కుమారుడు తండ్రి నీ సేవ కొరకు నీ పరిచయకు వాడుకున్నావు తండ్రి. నీ పని చేసిన బిడ్డ ప్రభా శ్రీధర్ మీరే సహాయం ఇచ్చండి. నీ పని చేసేవాడిని ఎవరిని అయ్యా తోసివేసే దేవుడు కాదు ప్రభు. మీరు తగిన ఫలం ఇచ్చే దేవుడు తండ్రి. తగిన కాలమందు నీ కార్యం చేస్తారు తండ్రి. మీకు వందనములు. యేసు నామములో బిడ్డ సాయం చేస్తున్నారు. అలాగే ప్రభా రెబెకా గారిని దీవించండి తండ్రి. ఒడిసి నుంచి వచ్చిన రెబెకా గారిని దీవించండి. తన అడ్డును తీసివేసిందండి. అయా నీ సన్నిధానము నడిపించుకున్నావు. అయా నీ పని చేయటకు తండ్రి. ఆ 7 ప్రార్థనలు ఒక ప్రార్థన చేయటకు తండ్రి. నువ్వు ఇచ్చిన దర్శనం బట్టి వందనము నాయన. రంగంపేట వెళ్ళు, నా సువార్త ప్రకటించు అని నాయన మీరు మాట్లాడి ఉన్నారు బిడ్డకు తండ్రి. ఇంకో ప్రభా బిడ్డ సన్నిధానంకి వచ్చింది ప్రభా. ఆటంకాలు వస్తున్నాయి తండ్రి, అడ్డంకులు వస్తాయి. అయ్యా ఈ లోకంలో ప్రభా దైవ కుమారుడు నీకే అడ్డంకులు వచ్చాయి తండ్రి. మానవ మాత్రము నాయన. ఆయన మాకు అడ్డులు వస్తాయి, తీసివేయండి తండ్రి. అడ్డులు తీసివేసిన ఆయన నీ పని కొరకు, నీ సేవ కొరకు మేమందరము పరిగెత్తు వారుగా చేయండి అయ్యా. నీకు వందనములు. నీకు స్తోత్రము తండ్రి. ఆయన 3 ప్రార్థన ఆలకించావు. 4వ ప్రార్థన మన మధ్యన చేస్తున్నా. మీరే ప్రార్థన ఆలకించండి. అందరూ ప్రార్థన చేయాలి. స్తోత్రం మహాగణుడ మహోన్నతుడ పరిశుద్ధుడ నీకే స్తుతులు స్తోత్రములు నాయన. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠమయ్యా. నీ పాదం ఎత్తుకొచ్చాం తండ్రి. నీ పాదం ఎత్తుకొచ్చిన వారిని నువ్వు త్రోసివేసే దేవుడు కాదు. మా దీన మొరలు ఆలకించండి నాయన. మా దీన ప్రార్థనలు అంగీకరించుము నాయన. అయ్యా నువ్వు దర్శించే దేవుడవు నాయన. నీ వెలుగును ఉదయింపచేసే దేవుడవు నాయన. మౌనంగా ఉంటే వింటూ ఉన్నారు ప్రభు.
ప్రభా. మా పెదవుల నుండి వచ్చిన ప్రతి ప్రార్థన మీరు నీ బలము కాదు, నీ శక్తి కాదు, దేవుడు ఇవ్వాలి. గొప్ప దేవుడవు, సర్వోన్నతుడవు, చేయాలి ప్రార్థన, ప్రతి ఒక్కరు చేయాలి. దేవుడవు, మాట్లాడే స్వరమెత్తి ప్రార్థన చేయాలి. కార్యములు చేసే శక్తి కలిగిన దేవుడు అయ్యా. అయా నీ శక్తికి మించింది లోకములో ఏది లేదు నాయన. నీకు సాటి అయిన దేవుడు మరొకరు ఎవరు లేరు ప్రభువా. నువ్వు మహోన్నత కార్యములు జరిగించే తండ్రి. నీకు వందనములు, స్తుతులు ప్రభువా. అయా ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ నిన్ను చూడగలిగిన కృపగా ఇచ్చేది నాయన. ప్రతి బిడ్డ నేత్రములు మీరు తెరవండి నాయన. ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తెరవండి నాయన. నాడులు ఆ హృదయమును తెరిచిన రీతిగా అయా ఇక్కడ కూడిన ప్రతి బిడ్డ హృదయం తెరవబడడానికి సహాయం చేయండి. నీ వాక్కును మా హృదయాలలో నింపండి ప్రభువా. నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించండి ప్రభువా. అయా నీ సర్వశక్తి కలిగిన నామములో మేమందరము బలవంతులుగా సాగిపోవడానికి సహాయం చేయండి. అయా అంత్యకాలములో చివరి దినముల్లో భయంకరమైన దినాల్లో మేము జీవిస్తున్నాం ప్రభువా. నీ కృప, నీ సన్నిధి, నీ సహవాసము మాకు తోడుగా ఉంచండి నాయన. మీరు మాకు తోడయ్యండి, మమ్మల్ని నడిపించండి నాయన. అయా నువ్వు గొప్ప దేవుడు ప్రభా. అయ్యా ఇక్కడికి నాయన బిడ్డలందరూ చేరి ఉన్నారు ప్రభా. నీ సువార్త ప్రకటించబడుచుండగా నీ దాసులు, నీ దాసురాల్ని కూడా మీరు దీవించండి. అనేక స్థలాలలో నీ సువార్త ప్రకటించి ఉన్నారు. అనేక ఆత్మలు ప్రభా నువ్వు సిద్ధపరిచి నీ సన్నిధికి తోడుకుని రండి ప్రభా. అయ్యా ఈ స్థలాన్ని ఇచ్చావు, ఈ శాలనిచ్చావు ప్రభా. అయ్యా ఇక్కడ గొప్ప కార్యము జరిగించండి. నీ శిలువ సువార్త మహాసభలో అనేకులు నీ వాక్యం విన్నారు కదా ప్రభా. అనేక హృదయాల్లో మీరు కార్యము జరిగించి ఇక్కడ ఆశ్చర్య కార్యము, అద్భుత కార్యములు ఇక్కడ ఆయన నువ్వు చేస్తూ ఉన్నావని ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకుని నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. నీ వెలుగులోనికి అనేకులు రావడానికి మీరు కృప చూపండి నాయన. చీకటిలో నుండి వెలుగులోనికి నువ్వు నడిపించండి. మరణ ఛాయలో నుండి జీవంలోనికి అనేక బిడ్డలను నువ్వు దాటించండి ప్రభువా. అయా నువ్వు సహాయం చేయండి. అయా నాయన మేము కూడా జ్యోతిలోనే ప్రకాశించే వారిగా ఉండడానికి సహాయం చేయండి. బుద్ధిమంతులైతే ఆకాశమందు జ్యోతులను పోలి ఉంటానంటున్నావు ప్రభా. మేము కూడా నీ వెలుగును మేము పొందుకొని అనేకులకు వెలిగించే వారిగా ఉండడానికి సహాయం చేయండి నాయన. అయా చీకటి కార్యములన్నిటిని లయపరచండి. అయ్యా ఏ శత్రు దాడికి మేము లోను కాకుండా నీ వెలుగును ఉదయించే సూర్యుని వలె నాయన నీ వెలుగును మా మీద ప్రకాశింపచేయమని అడుగుచున్నాను. మమ్మల్ని బలపరచండి, దీవించండి నాయన. అలాగనే ప్రభా ఈ సేవలో నాయన అద్భుతకరంగా జరిగించండి. అయా నాయన రాయవరములో జరిగిన మీటింగ్ లో అనేకులు నీ వాక్యం విని ఉన్నారు. అద్భుతకరంగా నువ్వు అక్కడ నాయన వాక్యాన్ని ఇచ్చి నడిపించుకున్నావు ప్రభా. ఇంకా అనేకులు రక్షించబడినట్లు మీరు సహాయం చేయండి నాయన. అలాగనే 8వ తారీఖులో అలమిలో జరగనైనా నాయన ఆ మీటింగ్ లో కూడా మీరు తోడు ఉండండి. అనేక ఆత్మలు అక్కడ మీరు సిద్ధపరచండి ప్రభా. ప్రతి బిడ్డ నాయన ఆత్మ వేసముతో నీ వాక్యం వినడానికి, నీ సన్నిధికి రావడానికి మీరు సహాయం చేయండి నాయన. అలాగే నీ దాసురాల్ని బలపరిచి నడిపించి వాడుకోండి అయ్యా. ప్రతి నెలలో నాయన ఆ ప్రభా ఏదైనా స్థలాల్లో నాయన నీ సువార్త ప్రకటిస్తూ ఉన్నారు ప్రభా. నీ అక్కడ వాస్తవాలు ప్రచురిస్తూ ఉన్నారు. అనేకులు రక్షించబడడానికి నువ్వు సహాయం చేయండి. నీ దాసుని కూడా మీరు వాడుకోండి ప్రభా. అనేక ఆత్మలు పట్టే జాలర్లుగా బిడ్డలు మీరు వాడుకోమని అడుగుతున్నాను. సహాయం చేయండి నాయన. అలాగనే ప్రభా అయ్యా ఇక్కడికి కూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఏ వ్యాధులతో వచ్చి ఉన్నారో బిడ్డలు బలపరచండి అయ్యా. రాయవరం నుండి సండ్రేడు గ్రామం నుండి వచ్చిన బిడ్డలను దర్శించండి. వారి వ్యాధి బాధలు తీర్చండి ప్రభా. వారి ఇరుకులు తీర్చండి ప్రభా. అయ్యా ప్రతి బిడ్డకి ఏది అవసరమో అది మీరు తీర్చండి. అలాగే పల్లకడు నుండి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి బలహీనతల నుండి, వారి సమస్యల నుండి బిడ్డలు విడిపించండి. అక్కడ నాయన కట్టబడుచున్న మందిరము అద్భుతకరంగా కట్టబడడానికి మీరు సహాయం చేయండి నాయన. మీరు అక్కడ ఉండండి ప్రభువా. అయా నీ గొప్ప కార్యములు ఆ మందిరంలో కూడా జరగడానికి మీరు సహాయం చేయండి నాయన. అలాగే వరుసలేరు నుండి వచ్చిన మా ఆయన బిడ్డలందరినీ దర్శించండి.
ముఖ్యముగా ప్రభా రేపు కాని తోడుకుని వచ్చిన నీకు వందనాలు. ఆ బిడ్డ కట్లను తెంచండి ప్రభా, నీ సువార్తకు నాయన ముందడుగు వేయడానికి ఆ బిడ్డను మీరు బలపరచండి ప్రభా. అలాగనే ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. ఈ రంగంపేట మండలంలో రంగంపేటలో ప్రతి బిడ్డను కూడా కుటుంబాన్ని దర్శించండి. అలాగనే ప్రభా రాణి నాయన రాజుని జ్ఞాపకం చేసుకోండి. అలాగనే నా కుమారుడు విజయరాజుని కూడా జ్ఞాపకం చేసుకోండి, జ్ఞానంతో నింపండి ప్రభా. అలాగనే నాయన మేఘనాన్ని శ్యాముని దర్శించండి ప్రభా. నాయన వారికి కావలసిన స్వాచ్ఛాన్ని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను. గొప్ప దేవుడవు, గొప్ప కార్యాలు చేసే తండ్రి నాయన. అలాగే శ్రీరామ్ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరి బిడ్డ నీ కొరకు వాడబడి ఉన్నాడు, ఒక అద్భుతమైన స్థానంలో బిడ్డను మీరు నిలబెట్టి వాడుకోండి అయ్యా. ఈ బిడ్డలు ఎక్కడున్నా నీ యొక్క అయ్యా సాక్షులుగా బిడ్డలు జీవించడానికి మీరు సహాయం చేయండి. అలాగే వంశీ జ్ఞాపకం చేసుకో, ఎవరి బిడ్డలు ప్రభా. అయ్యా కిషోర్ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి నీ గొప్ప కార్యములు ఆ బిడ్డ పట్ల మీరు జరిగించండి ప్రభా. ఒక ఉత్తమమైన స్థానంలో బిడ్డలు మీరు నిలబెట్టుకోండి నాయన. అలాగే పరిచయం చేయించినటువంటి అయ్యా వంట చేయించినటువంటి యొక్క సహోదరులను దీవించండి. ఆశీర్వాదకరంగా జరిగించండి. వడ్డించిన బిడ్డలు ఆశీర్వదించండి. అలాగనే ప్రభా నీ దాసులు నాయన ఇంతవరకు నాయన ప్రభా ఎన్నో నాయన నా తండ్రి అద్భుత కార్యములు నీ దాసుల ద్వారా జరిగించావు. ఇంకా మహోన్నత కార్యాలు నీ దాసుని ద్వారా జరిగించమని అడుగుతున్నాను. అలాగనే నాయన బలహీనమైన బిడ్డలందరినీ బలపరచండి. దీనురాలనైనా ప్రార్థన కూడా మీరు అంగీకరించండి ప్రభా. నీ ఆత్మశక్తితో నింపండి నాయన. అలాగనే నాయన నీ దాసులు మాట్లాడిన ఇంటుండగా నాయన ఇంతవరకు నాయన ప్రార్థనలు మీరు సహాయం చేశారు. నీ దాసులు మాట్లాడుతుండగా మానవ స్వరాన్ని మరుగుపరిచి నీ స్వరాన్ని మాకు వినిపించండి. నీ సిలువ చాటు నీ దాసులు మరుగుపరచండి ప్రభా. నీ ఆత్మతో మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాను ప్రభా. నాకు నా స్వరములను నీ స్వరాన్ని మేము గుర్తించువారు మీరు సహాయం చేయండి. నీ వాక్కును మాలో నింపమని అడుగుతున్నాను. అలాగే నీ దాసురాల్ని బలపరిచి నాయన సంఘ బిడ్డలందరినీ కూడిన ప్రతి బిడ్డను బలపరిచి వాడుకోమని ప్రభా. ఇంకా జరిగిన ప్రార్థనలన్నిటిలో నీ ఆత్మను మాకుంచి నాయన ఆత్మతో మమ్మల్ని నింపి నాయన ప్రార్థన 7 ఆత్మలతో నింపి నడిపించుకోమని జరిగిన కార్యక్రమం అంతా భయంకరంగా జరిగించుకోమని మీరే అధ్యక్షత వహించుమని మా కొరకు రానని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రభు దూతలు పరిశుద్ధులను ఇక ప్రభు దూతలు పరిశుద్ధులను వివముగా మన రాజ్యమసలుచు వెలుగుచుందురుగా వెలుగుచుందురుగా గనుక నాకేమి కొదువా నాదు ప్రభువును పరిశుద్ధులను తిరిగే సమయం ఇది. నీ కార్యం చేయడానికి దేవుడే మన మధ్యన సంచరిస్తూ ఉన్నారు. పరిశుద్ధులు ఒక పక్క తిరుగుతూ ఉన్నారు, దేవుడు ఒక పక్క తిరుగుతూ ఉన్నారు. నీ ఆశని నెరవేర్చడానికి అనాలోచనతో ఉండే క్షణాల్లో ఒక పావు గంట, ఒక అరగంట నువ్వు దేవుని వైపు దృష్టి పెట్టు. బతుమనుకో, కన్నీళ్లతో ప్రార్థన చేయి, ఆసక్తిగా అడుగు, మౌనంగా మాత్రం ఉండొద్దు. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మౌనంగా ఉండొద్దు. ఆయన సారమెత్తి చెప్పు, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దని కేకలు వేసి ఆయనకి కేకే. నీకోసం ఆగిపోతాడు దేవుడు, నీ దగ్గర ఆగిపోతాడు దేవుడు. నీకేం కావాలని అడుగుమంటారు. మౌనంగా ఉండొద్దు, నిద్రవద్దు,
కళ్ళు మూసుకుని మౌనంగా ఉంటే సాతాను శోధించేస్తాడు. శోధకుడు మన పక్కనే ఉంటాడు, నిన్ను శోధిస్తూ ఉంటాడు. ఆ శోధనలో వెళ్ళిపోవద్దు. మెలుగుని ప్రార్థన చేయమన్నాడు దేవుడు. మెలుగు తెచ్చుకో, మాట్లాడుతూ ఉండు. శోధకుడు నీ పక్క నుంచి వెళ్ళిపోతాడు. నువ్వు మాట్లాడకపోతే నిన్ను శోధిస్తూ ఉంటాడు. నువ్వు మాట్లాడు. నీకేం కావాలో చెప్పు. మౌనంగా ఉండొద్దు, జాలితో అడుగు. ప్రభువా, తండ్రి, యేసయ్యా, నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను నాయనా, నేను బతిమాలుకుంటున్నాను తండ్రి, నాకు సహాయం చేయవా, నాకు సహాయం చేయవా తండ్రి అని దేవుని అడిగితే, నాకు ఇష్టమే, నాకు ఇష్టమే, నీకు సహాయం చేయడానికి నాకు ఇష్టమే, దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తారు. ప్రభుని జాలిగా అడుగు. మన ఆలోచనతో ఉండద్దు. ఇక 2-3 ప్రార్థనలు ఉన్నాయి. ఈ చివరి ప్రార్థనలు అయినా సరే నువ్వు మెలుగు తెచ్చుకో, మెలుగుకుండి ప్రార్థన చేసుకో. దేవుడు తప్పకుండా నీ కార్యం చేస్తారు. 6, 7, 8వ తారీఖు జరిగి ఒడిసెలేరులో రాకడ సువార్త సభలు, మధుకర్ణయ్య గారు పెడుతున్న సభలు దీవెనకరంగా మార్చండి. ఉదయము సాయంత్రము 2 పూటలు జరిగే సభలు, 3 రోజులు జరిగే సభలు మీరు దీవెనకరంగా మార్చుకోండి. 2 పూటలు ఆశీర్వాద భోజనం పెట్టి రాకడ వార్తలు చాటాలని దైవజనుడికి నువ్వు బయలుపరిచిన విధానం బట్టి ఒడిసెలేరని బైపాస్ రోడ్లో జరుగుతున్న ఆ సభలను దీవించండి. అనేక జనాంగాలు తోడుకురండి. రాకడ వార్తలు వినుటకు, రాకడలో సిద్ధపడడానికి 6, 7, 8 తారీఖులు జరిగే ఆ సభలను దీవించండి. ప్రయాసతో చేస్తున్న సభలను అనేక జనాంగముతో మీరు మయంపరుచుకోండి. అలాగనే ప్రభువా, ఫిబ్రవరి 8వ తారీఖు సాయంత్రం జరిగే ఎల్లమెల్లో రాకడ సువార్త సభ, అంచె దినమ వాస్తవాలు సభ, మీరు ప్రేరేపించిన సభ, మీరు నడిపిస్తున్న సభ, ఆ ఎల్లమెల్లి గ్రామం అంతా ఆ సభలో కూర్చుని రాకడ ప్రవచనాలు, రాకడ గుర్తులు తెలుసుకునే మహాభాగ్యం ఇవ్వండి. గొర్రెపిల్ల ఉగ్రత కొరకు, రాబోయే గొర్రెపిల్ల ఉగ్రత కొరకు తెలుసుకునే భాగ్యం ఇవ్వండి. ప్రతి గృహ బిడ్డను, ఎల్లమెల్లో ఉన్న ప్రతి గృహము బిడ్డలను నువ్వు ఏర్పాటు చేసిన గృహములోకి నడిపించి రాకడ ప్రవచనాలు, రాకడ గుర్తులు, అంచెదిన వాస్తవాలు తెలుసుకునే గొప్ప మహాభాగ్యము ఫిబ్రవరి 8వ తారీఖున మాకు అందించుతున్న దేవానికి స్తోత్రములు. 8వ తారీఖున నాయనా ఆ ఎల్లమెల్లి గ్రామంలో దిగివచ్చి
రాకడ ప్రవచనాలు, రాకడ గుర్తులు, అంత్యదినము వాస్తవాలు మీరు బయలుపరుచుతున్న దేవానికి స్తోత్రములనైనా. ఎందరైతే ఆ వార్తలు వింటారు, ఎందరైతే ఆ సభలోకి వస్తారు, వారందరినీ రాకడ అభిషేకం జరిగించండి. రాకడలు ఎత్తబడి అభిషేకమునైనా ఆ గ్రామములు, ఆ యొక్క గ్రౌండ్లో కూర్చున్న ప్రతి బిడ్డను అభిషేకించుకుని నువ్వు త్వరగా రాబోతున్నావు. ఆ రాకడలో వారిని ఎత్తే అభిషేకము కలిగించండి. ఎందరైతే ఆ రాకడ సువార్త సభలో పనులు చేస్తున్నారు, నీకోసం ప్రయాసపడుతున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ సభల కొరకు, నీ పని కొరకు ప్రయాసపడితే ఏది వ్యర్థము కాదు నాయన. లోకం కోసం, లోక ప్రజల కొరకు ప్రయాసపడితే వ్యర్థమవుతుందేమో గాని సర్వోన్నతుని దేవుని కొరకు, దేవుని సువార్త కొరకు, దేవుని సభ కొరకు ప్రయాసపడితే ఏది వ్యర్థము కాదని నీ బైబిల్ గ్రంథం సెలవిచ్చినట్లుగా మా ప్రయాస ఏది వ్యర్థము కాదు నాయన. ఎంతమంది బిడ్డలు వాడుకుంటావు, ఎంతమంది బిడ్డలకు ఆ భాగ్యం ఇస్తావు. నీ చిత్తము జరిగించుకోండి. నీ ఏర్పాట్లు ఎవరు ఉన్నారు, నీ దృష్టిలో ఎవరు ఉన్నారు, వారిని ఎల్లబెల్లి గ్రామానికి నడిపించుకోండి. నీ పని చేయటకు తండ్రి, నీ సువార్త పని చేయడానికి నువ్వు బయలుపరిచిన రాకడ సువార్త సభను, ఆ సభలో పనులు చేయడానికి సమర్పణ చేసిన వారి బిడ్డగా వారు నడిపించుకోండి. నీకే వందనములనైనా. నువ్వు ప్రార్థన ఆలోచించావు, ఏదో ప్రార్థన మేఘన చేస్తుండగా మనందరము ప్రార్థనలో ఉందాం. దేవుని పని చేద్దాం. ప్రార్థన చేయటం దేవుని పని. విజ్ఞాపన చేయాలి. మన కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయాలి. సభల కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన ఐదో ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి ప్రభు, మీ ఘనమైన ఉన్నతమైన నామములకు నా దేవా లెక్కించేడు స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభు. సర్వోన్నతుడము సర్వశక్తిమంతుడము నా దేవా, మీకే వందనములు స్తోత్రములు తండ్రి ప్రభు. పరమందు ఆసీనుడా నా ప్రభు, మీకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొని ఉన్నాను నా ప్రభు. ఇదిగో నా దేవా, గత కాలం అంతా నా దేవ మీ కృపను మమ్మ దాచి కాచి కాపాడి తండ్రి ప్రభు. ఈ దినమున తండ్రి ప్రభు ఎస్ఐని సంఘముగా నా దేవుని సన్నిధానంలో నా తండ్రి ప్రభు మీరు ఏర్పరిచినటువంటి మందిరంలో నా దేవ మీ అందరము కూడుకుని నా దేవుని స్తుతించడానికై మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకొని ఉన్నాను నా దేవ ప్రభు. ఇదిగో తండ్రి ఈ సమయంలో నా దేవ ఎందరో నా దేవ ఎరుగక నా దేవ ప్రభు లోకంలో ఉండి ఉండగా నా ప్రభు మేమందరము తండ్రి ప్రభు నీ సన్నిధానంలో గడిపే కృప మాకు దయచేసి ఉన్నాను నా ప్రభు. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకొని ఉన్నాం నా ప్రభు. ఏ పాటి వారు నా తండ్రి ప్రభు ఎందుకు పనికి రానటువంటి వారు మేము మమ్మలను నా దేవ ప్రభు మీరు ఎంతగానో ప్రేమించి రక్షించిన దేవ మీరు ఇలా నిలబెట్టి ఉన్నారు నా ప్రభు. అందుని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొని ఉన్నాం నా ప్రభు. ఇదిగో నా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా దేవుని స్థుతిస్తారో అక్కడ మీరు ఉంటారని చెప్పి ఉన్నారు నా దేవ ప్రభు. ఇదిగో మేమందరము కూడి స్థుతిస్తుండగా నా ప్రభు మీరు మా మధ్యకు దిగి వచ్చి ఉన్నారని నమ్ముచూ ఉన్నాం నా ప్రభు. మీకే వందనములు స్తోత్రములు చెల్లించుకొని ఉన్నాం నా ప్రభు. ఇదిగో నా తండ్రి యేసయ్య గత సంవత్సరం అంతా కూడా తండ్రి ప్రభు మీ దైవదాసులను తండ్రి ప్రభు ఎంతగానో దీవించిన తండ్రి యేసయ్య 100 సువార్త కూడికల్లో కూడా ప్రభు మీకు మహిమకరంగా జరిగించుకునే కృప దయచేసి ఉన్నారు నా ప్రభు. అందుని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు తండ్రి ప్రభు. అలాగనే ఈ సంవత్సరము నా దేవ ప్రభు యేసయ్య ప్రతి నెల కూడా నా దేవ ప్రభు
అంత్యదినపు రాకడ సువార్తలు తెలపడానికే నా ప్రభా మీరు దైవదాసులను తండ్రి ప్రభా ఏర్పరచుకున్న రీతిని బట్టి మీకే వందనములు స్తోత్రములు చెల్లించుకొని ఉన్నాను నా ప్రభా. అలాగే తండ్రి ప్రభా జనవరి నెలలో జరిగిన తండ్రి ప్రభా సభను మీరు ఎంతగానో దీవించి ఉన్నారు తండ్రి, ఎంతగానో మహిమకరంగా జరిగించి ఉన్నారు నా ప్రభా. మీకే వందనములు స్తోత్రములు తండ్రి ప్రభా. అలాగే ఈ నెలలో జరగబోచిన సభను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నాను నా ప్రభా. యేసయ్య కావాల్సిన సమస్తములు సమకూర్చమని అడుగుచూ ఉన్నాను నా ప్రభా. మీకే వందనములు స్తోత్రములు తండ్రి ప్రభా. తండ్రి మీరు ఇచ్చినటువంటి మందిరమును జ్ఞాపకం అలాగే నా తండ్రి ప్రభా పల్లకరీలో తండ్రి ప్రభా కట్టబడిన మందిరం విషయంలో కూడా మీరు సహాయం దయచేయమని అడుగుచూ ఉన్నాను నా ప్రభా. యేసయ్య మీరు ఎంతగానో దీవిస్తున్నారయ్యా ప్రభా. మందిరం పనుల్లో తండ్రి ప్రభా మీరు ఎంతగానో అభివృద్ధిని దయచేస్తూ ఉన్నారయ్యా ప్రభా. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభా. యేసయ్య కావాల్సిన ప్రతి అవసరతను తండ్రి ప్రభా తీర్చమని అడుగుచూ ఉన్నాను. యేసయ్య మీ కృప చూపించండి తండ్రి ప్రభా. మీ కృప లేనిదే నా దేవ ప్రభా సాధ్యమయ్యా ప్రభా. యేసయ్య మీ దయగల హస్తంలో మందిరంపై ఉంచమని నా దేవ అడుగుచూ ఉన్నాను నా తండ్రి. యేసయ్య మందిరం కట్టడానికి మీ కృప దయచేయమని అడుగుచూ ఉన్నాను నా ప్రభా. మీకే వందనములు స్తోత్రములు తండ్రి ప్రభా. యేసయ్య అలాగే నా తండ్రి ప్రభా తండ్రి మందిరం కూర్చొని ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నాను నా ప్రభా. ఎవరెవరు ఏ అవసరంతో వచ్చారో నా ప్రభా సమస్తము ఎరిగిన దేవుడవు తండ్రి ప్రభా. మాకైతే తెలియకపోవచ్చాయా ప్రభా, అంతరంగంలో ఎరిగిన దేవుడవు అయ్యా ప్రభా. మీ కృప చూపించండి, సహాయం దయచేయమని అడుగుచూ ఉన్నాం నా ప్రభా. యేసయ్య ఎవరైతే అనారోగ్యంతో వచ్చి ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభా. పరమ వైద్యుడవు నీవేనయ్యా ప్రభా. స్వస్థపరిచే దేవుడవు నీవయ్యా ప్రభా. నీవు పొందిన దెబ్బల చేత మాకు గాయములు అన్నావు కదయ్యా ప్రభా. అవి గాయమైన హస్తములతో నా ప్రభా మమ్మల్ని ముట్టమని అడుగుచూ ఉన్నాం నా దేవ. ఎవరెవరు ఏ లోపం ఉన్నదో నా ప్రభా, అనారోగ్యం ఉన్నదో నా తండ్రి ప్రభా స్వస్థతను దయచేయమని అడుగుచూ ఉన్నాం నా ప్రభా. మీ సాక్షులుగా నిలబెట్టమని అడుగుచూ ఉన్నాం నా ప్రభా. మీకే వందనములు స్తోత్రములు తండ్రి ప్రభా. యేసయ్య అలాగే నా తండ్రి ప్రభా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా ప్రభా. జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. మీరు జ్ఞానం ఇచ్చి నడిపించే దేవుడవు తండ్రి ప్రభా. యేసయ్య మీరు మార్గంను సరళము చేయమని అడుగుచూ ఉన్నాను నా ప్రభా. వారికి మంచి ఉద్యోగమును దయచేయమని అడుగుచూ ఉన్నాను నా ప్రభా. మీకే వందనములు చెల్లించుకొని ఉన్నాం నా తండ్రి ప్రభా. అలాగే నా దేవ ప్రభు ఎన్నో కుటుంబాలు తండ్రి ప్రభు ఆర్థిక ఇబ్బందులతో ఉండి ఉండగా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోమని తండ్రి ప్రభు వారికి సహాయం దయచేయండి తండ్రి. చిక్కుములను విప్పమని అడుగుచూ ఉన్నాం నా ప్రభా. యేసయ్య వారి కుటుంబాలపై ఏర్పడి చేసిన శాతాలు క్రియలను నా దేవా ప్రభా అనగా ద్రొక్కమని అడుగుచూ ఉన్నాం నా ప్రభా. మీకే వందనములు స్తోత్రములు చెల్లించుకొని ఉన్నాం నా ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా మీరు త్వరగా రాబోచున్నారని సెలవిచ్చి ఉన్నారయ్యా ప్రభా. అంత్యదినములో ఉన్నామయ్యా ప్రభా. నా తండ్రి ఇంకా ఎందరో బిడ్డలు నా దేవుడిని తెలుసుకొనక నా దేవ ప్రభు రక్షించుకోవచ్చుండగా ప్రభా ప్రతి ఒక్క బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నాం తండ్రి ప్రభు. మీ దైవజనులు చేసిన సువార్త ద్వారా ప్రభా ప్రతి ఒక్క హృదయం మార్పు పొందిన దేవా. ప్రతి ఒక్కరు మారు మనసు పొంది నేను అంగీకరించలాగున తండ్రి ప్రభా మీ కృప చూపించమని అడుగుచూ ఉన్నాం యేసయ్య ప్రభా. ప్రతి మోకాలు మీ ముందు వంగాలయ్యా ప్రభా. ప్రతి నాలుక మిమ్మల్ని స్తుతించాలి తండ్రి ప్రభా. యేసయ్య ఎవరు నశించిపోకూడదయ్యా ప్రభా. యేసయ్య నశించిపోయే వారి కొరకు మీరు ఈ లోకానికి వచ్చి ఉన్నారు కదయ్యా ప్రభా. యేసయ్య మీ కృప చూపించండి తండ్రి. ప్రతి ఒక్కరిని వెతికి పట్టుకొని నా దేవా ప్రభా యేసయ్య మిమ్మల్ని అంగీకరించలాగా మీ కృప దయచేయమని అడుగుచూ ఉన్నాం తండ్రి ప్రభా. తండ్రి మీరు అన్నారు కదయ్యా ప్రభు మీరు ద్రాక్ష వల్ల మేము అంటగట్టిపడిన తీగల వల్ల ఉన్నామన్నారు కదయ్యా ప్రభా. అవునయ్యా ప్రభు మీతో అంటగట్టిపడి వారి వల్లే ప్రభా. యేసయ్య మమ్మల్ని దీవించమని అడుగుచూ ఉన్నాం ప్రభా. యేసయ్య తండ్రి మందిరాన్ని విశాలపరచమని అడుగుచూ ఉన్నాం నా దేవ. నూతన ఆత్మను తోడుకుని రమ్మని అడుగుచూ ఉన్నాం నా ప్రభా. యేసయ్య మీకే వందనములు తండ్రి ప్రభా. ప్రతి అవసరతను తండ్రి ప్రభు తీర్చమని అడుగుచూ ఉన్నాం నా ప్రభా. కావలసిన సమస్తములు సమకూర్చమని అడుగుచూ ఉన్నాం మా ప్రభా. మీకే వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి ప్రభు దైవజనులు స్వార్థ చేసిన వారి ప్రచుల ప్రయాసాన్ని తోడై ఉండండి. వారి ప్రయాణాల్లో తోడై ఉండండి తండ్రి ప్రభు. వారి కుటుంబానికి క్షేమములు కలగచేయమని అడుగుచూ ఉన్నాను నా ప్రభా. యేసయ్య ప్రభా అలాగే జరగబోతుంది తండ్రి. ఈ సంవత్సర కాలంలో జరిగే ప్రతి సభను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. మీకు మహిమకరంగా జరిపించుకోమని అడుగుచూ ఉన్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ప్రభా యేసయ్య నెల వరుసలు జరగబోయే సభలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభు. మీ మహిమకరముగా జరిపించుకోమని అడుగుచూ ఉన్నాం ప్రభా. తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభా. ఇదిగో నా దేవా తండ్రి సమస్తం మీ చేతులకు అప్పచెప్పుచు తండ్రి ప్రభా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని తండ్రి ప్రభా. జరగబోయే ప్రార్థనలు కూడా మీరు దీవించమని నీ ప్రార్థన పాసంకు చేర్చుకునే పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ధనా సహా
యాంబు మనకు కలుగు ఈ కాదన సహాయంబు మనకు కలుగు అనుదినము తండ్రి మనకు అక్కరలు తీర్చు మా అక్కరలు తీర్చు గనుగనాకేమి కొదువా నాదుండా. మహాదేవుడు మన మధ్యనే ఉన్నారు, నీకు సమీపంగానే ఉన్నారు, నువ్వు ఏర్పాటు చేసిన స్థానంలో ఉన్నావు. మహాదేవుడు ఇది ఏర్పాటు చేశారు నీ కొరకు. ఇక నువ్వు కన్నీళ్లు కార్చుకుంటావని, నీ బాధలు చెప్పుకుంటావని, నీ కష్టాలు చెప్పుకుంటావని నీకు ఒక స్థలం ఏర్పాటు చేశారు. నువ్వు ఏర్పాటు చేసిన స్థలంలో ఉన్నావు. నీపు చూస్తున్నారు దేవుడు. ఏర్పాటు చేసే స్థలంలోకి వచ్చావు. నీ కష్టము తీరి వెళ్ళాలి ఈ స్థలంలోంచి. నీ బాధలు తీర్చుకుని వెళ్ళాలి ఈ స్థలంలోకి వచ్చి. అట్టి దేవుడిని కార్యం చేస్తున్నాడు అని ఆలోచన ఉండద్దు. ఓడిపోవు నువ్వు. నాలో చేస్తానన్న కార్యం అవ్వట్లేదు. నువ్వు అనుకుంటున్నావేమో నీకు శాస్త్రమైనది ఇవ్వడానికి దేవుడు చూస్తున్నాడు. నువ్వు అనుకునే దానికంటే మించింది ఇవ్వడానికి చూస్తున్నాడు దేవుడు. ప్రార్థన మాత్రం నిరాశపడద్దు. ఆసక్తితో ప్రార్థన చేయి. నాకు ఇవ్వడానికి ఇంకా శాస్త్రమైంది నిలుగుతున్నావా తండ్రి? శాస్త్రమైంది ఇస్తున్నావా? నీకే వందనాన్ని ప్రార్థించి అనాలోచిద్దాం ఉండద్దు. నీ ప్రార్థన వ్యర్థము కాదు, ఎవరి ప్రార్థన వ్యర్థము కాదు. తగిన సమయం వచ్చినప్పుడు ప్రార్థనకి సమాధానం ఇచ్చింది దేవుడు. ఆరో ప్రార్థన మన మధ్య దయమని చేస్తాను, చెయ్యాలి. ఎవరి కాళ్ళు చేసుకోవాలి, ఆగిపోయింది. ఇంక ప్రార్థనలు అయిపోతున్నాయి. ఎవరి కాళ్ళు చేసుకోవాలి. ఎవరి కాళ్ళు చేసుకోవాలి ప్రార్థన. ఎవరి కాళ్ళు చేసుకోవాలి. దేవుడిని చూస్తున్నారు. నీ మనవారికి ఇస్తున్నారు. ప్రార్థన చేసి దేవుడిని చూస్తున్నారు. ఎవరు మౌనంగా ఉండదు, అటు ఇటు కదలద్దు. సమస్తమును నీకు వందనాలయ్యా దేవా. సృష్టి అంతా సృష్టించిన సృష్టికర్త నీకు నమస్కారములు తండ్రి నాయన. దేవానికి ఏమి చిరడం తీర్చలేను నా తండ్రి నాయన. ఎన్నిక లేని దన్ను బాబు నా తండ్రి నాయన. ఈ మధ్యాహ్న కాల సమయమున నా తండ్రి ఈ తరుణము దయచేసి నీకు వందనాలయ్యా దేవానికి స్తోత్రములు తండ్రి నాయన. నీకు స్తుతులు నా తండ్రి నా దేవా. చేసుకోవాలి ప్రార్థన. మౌనంగా ఉండొద్దు. కళ్ళు తెరవద్దు. అసలు చేతులు జోడించు. నామానికి నీ మహిమ గల నామానికి దేవుడు నేను కార్యం చేయడానికి తీసుకొచ్చాను. దేవుడు ప్రార్థన చేస్తాను. చూచుచున్న దేవుడివయ్యా నా తండ్రి నాయన. నువ్వు మాట్లాడే దేవుడు నా తండ్రి నాయన. నిర్జీవం కలిగిన పరిశుద్ధుడు నా తండ్రి నాయన. నువ్వు సర్వశక్తిమంతుడు నా తండ్రి నాయన. నీకు వందనాలయ్యా. నీకేమి చిరడం తీర్చలేను నా తండ్రి నాయన. ఎన్నిక లేని దేవాయి మధ్యాహ్న కాల సమయమును నా తండ్రి దోతలో పరిశుద్ధులు నిన్ను శుద్ధించినప్పటికీ నా తండ్రి నా స్థుతులు కూడా కోరుకుని వందనాలు నా తండ్రి నాయన. దేవానికే వందనాలయ్యా నా తండ్రి నాయన.
నువ్వు ఏర్పరచుకున్న ఈ బైబిల్ మిషన్ నా తండ్రి నాయన అవును ప్రభువా. దేవదాసయ్య గారితో మాట్లాడిన మాట ప్రకారం అవును ప్రభువా. పరిశుద్ధాత్మ తండ్రి నా దేవా, తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధాత్మగా సంచారం చేసిన నీవు నా తండ్రి దేవా, నీ కృప, నీ కాపుదల, నీ మహిమతో, నీ ప్రభావంతో, నీ శక్తితో నింపండయ్య నా తండ్రి నాయన. ఈ మందిరమును నువ్వు ఏర్పరచుకున్నావు నా తండ్రి నాయన దేవా. ఈ మందిరములోకి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా, నీకు వందనాలయ్యా. బాల్యంలో బిడ్డలున్నారు, యవనములో బిడ్డలున్నారు, వృద్ధులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు నా తండ్రి నాయన. ప్రతి బిడ్డని పేరు పేరుని జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. ప్రతి బిడ్డ నా తండ్రి ఏది అవసరం కోరి నీ సన్నిధిలోకి వచ్చి నా తండ్రి నాయన నీ పాదాలను పట్టుకుని బ్రతిమారుచున్నారో నా తండ్రి నాయన. నువ్వు వెరుగున్న దేవుడు అయ్యా నా తండ్రి నాయన. మనుషులకి అసాధ్యంగానే నా తండ్రి నాయన నీకు సమస్యము సాధ్యమయ్యా నా తండ్రి నాయన. దేవానికి వందనాలయ్యా నా తండ్రి నాయన. అనారోగ్యంతో నా బిడ్డలు వచ్చారయ్యా, స్వస్థపరచండి ప్రభువానికి వందనాలయ్యా నా తండ్రి నాయన. దేవాని చిత్తమును నెరవేర్చటానికి నా తండ్రి నాయన దిగి నుంచి భూమికి దిగి వచ్చావయ్యా నా తండ్రి నాయన. నీ చిత్తంలో ఏర్పరచుకోండి బాబు, నీకు వందనాలయ్యా నా తండ్రి నాయన. ఈ మందిరంలో అడిగి పెట్టిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో నా తండ్రి నాయన. ఏమి ఆశించి నా తండ్రి నాయన ఈ మధ్యాహ్న కాల సమయమున నా తండ్రి నాయన ఎవరికి లేని భాగ్యము మాకు దయచేసావు నా తండ్రి నాయన, నీకు వందనాలయ్యా. దేవానికి స్తోత్రములు తండ్రి నాయన, నీకు స్తుతులు నా తండ్రి నాయన. మా దగ్గర ఏమున్నదో ఏమి లేనిదో నువ్వు పెరుగున్న వాడివయ్యా నా తండ్రి నాయన. చివరి ప్రార్థన దేవాని వీటిని ప్రార్థనలు అయిపోతున్నాయి. ప్రార్థన వాళ్ళు దయచే నా తండ్రి నాయన. ప్రార్థన నేర్పండి నా తండ్రి నాయన. నిన్ను ఎరిగిన బిడలను నా తండ్రి నాయన నువ్వంటే మాకు తెలియకపోయినా నా తండ్రి నాయన మా పేరుతో మమ్మల్ని పిలుచుతావయ్యా నా తండ్రి నాయన. నీ అరిచేతిలో చిక్కుకున్న బొమ్మలము నా తండ్రి నాయన. నీ ఇష్టం ఎలాగున్నదో, నీ చిత్తం ఎలాగున్నదో, నీ కృప ఎలాగున్నదో నా తండ్రి మా పట్ల నా తండ్రి నాయన. నీ రాకడ ఆలస్యమైతే ప్రతి నాలుగు ప్రతి మోకాలు నిన్ను స్తుతించి ఆరాధించాలని నీ మాట ప్రకారం నా తండ్రి నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నా దేవా, నా యేసయ్యానికి వందనాలయ్యా నా తండ్రి నాయన. దేవానికి వందనాల తండ్రి నాయన. అరికాయలు మొదలకు నిన్నడి నెత్తి వరకు కొంచెమైన స్వస్థత లేదని నువ్వు మాట్లాడుచున్నావు నా తండ్రి నాయన. దేవా అరికాయలు మంటలో నా తండ్రి నాయన, అరికాయలు బాధలో, గుర్తులు బాధలో నా తండ్రి నాయన. ప్రతి బిడ్డని స్వస్థపరచండి ప్రభువా. ఈ స్వస్థశాలలో అడిగి పెట్టిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొనండి ప్రభువా. ప్రతి బిడ్డని, ఆడవారిని, మగవారిని, చిన్నవారిని, వృద్ధులను, బలహీనులను నా తండ్రి పేరు పేరున జ్ఞాపకం చేసుకొనండి అయ్యా నా తండ్రి నాయన. కుటుంబాలను జ్ఞాపకం చేసుకొనండి అయ్యా నా తండ్రి నాయన. బిడ్డల కుదురులేక నా తండ్రి, కొడుకులు కుదురులేక, కూతుళ్ళు తిరమలేక నా తండ్రి నాయన. నా దేవా భార్య భర్తలకు కొట్లాట్లో, దెబ్బలాట్లో, పోలుటేసిన వేదాలో నా తండ్రి నాయన. ప్రతీది నా తండ్రి సరిచేయి బాబు, స్వచ్ఛపరచు బాబు, నిమ్మలపరచండి అయ్యా నా తండ్రి నాయన. స్వాధానం పరచండి అయ్యా నా తండ్రి నాయన. దేవానికి వందనాలయ్యా నా తండ్రి నాయన. దేవానికే స్తోత్రములు తండ్రి నాయన. కిడ్నీలు పాడైపోయిన బిడ్డలు వచ్చారు బాబు, స్వచ్ఛపరచు ప్రభువా నా తండ్రి నాయన. లివర్ పాడైపోయిన బిడ్డలు వచ్చారు నా తండ్రి నాయన. బిడ్డలను ముట్టండి అయ్యా, స్వచ్ఛపరచండి అయ్యా. చెప్పుకోలేని వ్యాధి కలిగిన బిడ్డలు వచ్చారు నా తండ్రి నాయన. బిడ్డలను స్వస్థతను దయచే నా తండ్రి నాయన. నీ రక్తమును ప్రోక్షించండి అయ్యా నా తండ్రి నాయన. దేవా మా కాళ్ళు సలుపులు కలిగిన బిడ్డలు వచ్చారు నా తండ్రి నాయన. స్వచ్ఛపరచండి ప్రభువా, నీకు వందనాలయ్యా నా తండ్రి నాయన. నీకే వందనాలయ్యా. రక్తము కొదువుగా నా బిడ్డలు ఉన్నారయ్యా. రక్తమని ఏ బిడ్డకి ఎంత రక్తం అవసరమో నీకు తెలుసు నా తండ్రి నాయన. నీకు వందనాలయ్యా. రక్తమును దయచే నా తండ్రి నాయన. దేవానికే వందనాలు తండ్రి నాయన. గర్భసంచులు పాడైపోయిన బిడ్డలు వచ్చారు నా తండ్రి నాయన. ఆ గర్భములో నా తండ్రి ఏ బలహీనత దాగినది ఇప్పుడే నీ అగ్నిని దించివేయి ప్రభువా, నీకు వందనాలయ్యా నా తండ్రి నాయన. నీకు వందనాలు, నీకు స్తోత్రములు తండ్రి నాయన.
దేవా చేతి కట్టులు నా తండ్రి నాయన రాళ్ళు అంటున్నారు తండ్రి నాయన రాళ్ళు ఏమిటో నా తండ్రి నాయన రాహేలుని జ్ఞాపకం చేసుకుని ఆసుపత్రిలో ఉన్నది నా తండ్రి నాయన ఆ బిడ్డలో శరీరంలో నా రాళ్ళని కరిగించండి అయ్యా నా తండ్రి నాయన నీకు వందనాలయ్యా. అలాంటి బిడ్డలు ఎంతమంది బలహీనులతో బాధపడుచున్నారో నా తండ్రి నాయన. దేవా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటే ప్రభువా, ప్రతి బిడ్డని స్వచ్ఛపరచు ప్రభువా, నీకు వందనాలయ్యా. నా తండ్రి నాయన బిడ్డల కోసం ఎదురు చూస్తున్న ఆ బిడ్డలు ఉన్నారయ్యా నా తండ్రి నాయన. ఆ బిడ్డలలో నా తండ్రి నాయన స్త్రీలో లోపమున్నదో పురుషుల్లో లోపమున్నదో నా తండ్రి నాయన. నా తండ్రి నాయన లోపాలు సరిచేసి నా తండ్రి నాయన పరమ వైద్యుడు నా తండ్రి నాయన, పరమరక్షకుడు నా తండ్రి నాయన. డాక్టర్లకి అంత సిక్కలేని తెగులు నా తండ్రి నాయన. మందు వాడకుండా జబ్బు మానిపివేయగలవు తండ్రి నా తండ్రి. నువ్వు మాట్లాడుచున్న మాటలను బట్టి నా తండ్రి నాయన గర్భంలో లోపములుంటే తీసివేసి బిడ్డలను దయచే నా తండ్రి నాయన. బిడ్డల కోసం ఎదురు చూసుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొనండి అయ్యా. నీ చిత్తములో నిలవేర్చండి అయ్యా. నీ సన్నిధిలో మోకరించిన తండ్రి నా దేవుడు ఇచ్చాడని సాక్షిగా నిలబెట్టుకో బాబు, నీకు వందనాలయ్యా. దేవానికి స్తోత్రములు తండ్రి నాయన. పక్షవాయువు వచ్చి నా తండ్రి నాయన కాళ్ళు చేతులు పడిపోయిన బిడ్డలను జ్ఞాపకం చేసుకొనండి అయ్యా నా తండ్రి. ఆ బిడ్డలను స్వచ్ఛపరచండి ప్రభువా, నీకు వందనాలయ్యా. ఈ స్వచ్ఛశాలలో అడిగి పెట్టిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొనండి ప్రభువా, నీకు వందనాలయ్యా. ఈ స్వచ్ఛశాలకి ఏమి ఆశించి నా తండ్రి నాని మందిరములు అడిగి పెట్టి నీ పాదముల దగ్గర గోజాడుచున్నారు నా తండ్రి. ప్రతి విన్నపము వినండి అయ్యా. కన్నీరు తుడిసేవాడు నా తండ్రి నాయన. జీవము కలిగిన పరిశుద్ధుడు నా తండ్రి నాయన. దేవానికి వందనాలయ్యా నా యేసయ్యా, నీకే స్తోత్రములు తండ్రి నాయన. సజీవుడు నా తండ్రి నాయన. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి అయ్యా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహాలు దయచేయి నా తండ్రి నాయన. నీకు వందనాలయ్యా నా తండ్రి నాయన. మెడనరాల సలుపు, జబ్బల సలుపు, గోవల ఓరు, చెవులు పోటు నా తండ్రి నాయన. కళ్ళు కనబడని బిడ్డలు బేని శృంగం కలిగిన వారు నా తండ్రి. రేగి సీటలు కలిగిన వారు నా తండ్రి నాయన. కళ్ళు సలుపులు నా తండ్రి నాయన. నీకు వందనాలయ్యా. స్వచ్ఛపరచండి ప్రభువా, నీకు వందనాలు. దేవా స్వచ్ఛతను దయచే నా తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి నాయన. నీకే వందనాలయ్యా. దేవానికే స్తోత్రములు తండ్రి నాయన. పని పాటలకే పోషణ నిమిత్తమై విదేశాలకు వెళ్ళిన బిడ్డలను కుటుంబాల కోసము కష్టపడతాకి వెళ్ళిన అలా రెక్కలను బలపరచండి ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. రెక్కలను నా తండ్రి నాయన బలముగా వాడుకోండి. అలా చేస్తున్న పని పాటల్లో తోడు నీడగా ఉండండి అయ్యా. నిన్ను మహిమపరచగల కృప ఎక్కడున్నా ఏమి చేస్తున్నా ఆ బిడ్డలను విడిచి పెట్టకుండా నా తండ్రి నాయన. నీ కృప నీ కాపుదల బిడ్డల పైన ఉంచండి ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి నాయన. వాహనం మీదకి వెళ్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రభువా, నీకు వందనాలయ్యా. రాకపోకలందరూ తోడు నీడగా ఉంచండి అయ్యా. నీ మహిమతో నింపండి, నీ ప్రభావంతో నింపండి అయ్యా. నీ శక్తితో నింపండి ప్రభువా, నీకే వందనాలయ్యా. దేవానికి స్తోత్రములు తండ్రి నాయన. నీకు స్తుతులు నా తండ్రి. చదువుకునే బిడ్డలను జ్ఞాపకం చేసుకొనండి అయ్యా నా తండ్రి. ఎల్కేజీ నుంచి డిగ్రీల వరకు పిఏ వరకు చదువుతున్న బిడ్డలను ఆ ఉద్యోగాలను దయచే నా తండ్రి. ఏమి ఆశించి అంత తరగతులు నా తండ్రి నాని ఈ జీవను దయచే నా తండ్రి. ఆ బిడ్డలకి పోషణ నిమిత్తమైన తండ్రి నాయన పనిని కల్పించండి అయ్యా. నీ పనిలో బహుగా దీవించబడాలండి నా తండ్రి నాయన. నీ చిత్తమును నిలవేర్చాల నా తండ్రి నాయన. వడిసిలేరులో నా తండ్రి నాయన 3 రోజులు నా తండ్రి నాయన బస కోటాలని అనుచున్నారయ్యా నా తండ్రి నాయన. దేవా కోటాలను దీవించండి అయ్యా. నా తండ్రి నాయన అక్కడ పరిసరిని బలంగా వాడుకోండి అయ్యా నా తండ్రి నాయన. మేము పిలిచేది కొందరే, మీరు పిలబడ్డవారు ఎందరో నా తండ్రి. నీ చిత్తంలో నిలవేర్చండి అయ్యా నా తండ్రి నాయన. వాతావరణం అనుకూలం పచ్చి నా తండ్రి నాయన. ఎవరొస్తే నా తండ్రి నాయన నీ మాటలు వినిపించేస్తాం నీకు ఇష్టమో నా తండ్రి నాయన. బలపరచండి అయ్యా నా తండ్రి నాయన. నీకు వందనాలయ్యా. అయ్యగారు అమ్మగారిని జ్ఞాపకం చేసుకొనండి అయ్యా నా తండ్రి నాయన. నశించిపోతున్న ఆత్మలు ఎత్తుకు రక్షిస్తానని నీ చిత్త ప్రకారం నీ ఇష్ట ప్రకారం నా తండ్రి నాయన.
దేవానికే వందనాలయ్యా. అయ్యగారిని అమ్మగారిని బలంగా వాడుకోండి నా తండ్రి నాయన. ఈది కూటములు పెట్టి మొదలు పెట్టిన ఈ కూటములు నా తండ్రి నాయన రాకడ కూటముగా మార్చివేసి నా తండ్రి నాయన నీ రాకడలో ఎత్తపడటానికి నా తండ్రి నాయన నీ మాటలను వెదజల్లటానికి నా తండ్రి బలమునివ్వండి, శక్తినివ్వండి, వాడుకోండి. అమ్మగారిని అయ్యగారిని నా తండ్రి ఎవరైతే సహకరిస్తున్నారో, ఎవరైతే నీ పని చేస్తాకు సిద్ధపడుతున్నారో ఆడ బిడ్డలను పేరు పేరున దీవించండి అయ్యా. నీ కృప నీ కాపుదల బిడ్డల పైన ఉంచండి నా తండ్రి నాయన. నీకు వందనాలు దేవానికే స్తోత్రములు తండ్రి నాయన. మా కళ్ళకి శక్తినిచ్చి బలమునిచ్చి మోకరించగల కృప దయచేసినందుకు నీకు స్తోత్రములు తండ్రి నాయన. నేను మాట్లాడే మాటల్లో తప్పులు పుంటే క్షమించండి అయ్యా. అడగరానిది ఏదన్నా అడిగితే క్షమించి కనికరించి కొద్ది మాటలను సన్నిధికి చేర్చుకుని ప్రార్థన ప్రతిఫలం దయచేయమని త్వరగొస్తున్న యేసు పరిశుద్ధమైన నామాన్ని అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. జనాకుని ఇష్టం జనమచును, ఇక జనాకుని ఇష్టము జనమచును. తనకు ఇష్టముగా నీ జనము దరికిరా దరికి రాని గనుకనా ఏమి కొదువా నాదుడా. ఏడవ ప్రార్థన మన మధ్య రెబకా గారు చేస్తారు. స్తుతి ప్రార్థన. అందరూ లేచి నిలబడదాం. ఒకసారి లేచి నిలబడి చేతులు ఎవరు కళ్ళు తెరవద్దు, చేతులు జోడించి స్తుతి ప్రార్థన చేద్దాం. నా వ్యాధిని తగ్గించుతున్న దేవానికి స్తుతి. రాకడ సువార్త సభ ఘనంగా జరిగిస్తున్న దేవానికి స్తుతి. పల్లకెడు మందిరమును అయా మీరు ఏర్పాటు చేసుకుని పూర్తి చేస్తున్న దేవానికి స్తుతి అని స్తుతి చెయ్యాలి. ప్రార్థన అంటే ప్రార్థన వేరు, స్తుతి వేరు. నువ్వు ప్రార్థన చేస్తే ఇప్పుడు వరకునే, ఇప్పుడు ప్రార్థనది కార్యం అయిపోద్దని స్తుతి చెప్పాలి. ఇప్పుడు వరకు ప్రార్థన చేసావు మంచిదే, ఈ ప్రార్థన నెరవేర్పులకు వచ్చేసిందని స్తుతి చెప్పేయాలి. అయ్యా నువ్వు నా కార్యం చేసావు తండ్రి, నా మనవి విన్నావు, ఇదిగో నా వ్యాధిని తగ్గించావు, నా కార్యం చేయబోతున్నావు, నాకు ఇది చేయబోతున్నావని దేవుని స్తుతి చెప్పడమే ఈ స్తుతి ప్రార్థన చేయాలి. అందరూ ఏడవ ప్రార్థన మన మధ్య ఉన్న రెబకా గారు చేస్తారు. ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరు ప్రతి అంశం కొరకు ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు కొరకు వచ్చావో, ఏవి కావాలని వచ్చావో అది నెరవేరుస్తున్నాడు దేవుడు. తప్పకుండా ఈ ప్రార్థన ఆలకిస్తున్నాడు. చేయాలి, ఎవరికాని చేయాలి, మౌనంగా ఉండొద్దు. ఈ ప్రార్థనలో మాట్లాడు, నువ్వు మాట్లాడాలి. నా కార్యం చేస్తున్నావు తండ్రి. చేయాలి. ఎవరి కాళ్ళు మౌనంగా ఉండొద్దు. ఇదే నీ బతుకులు మార్చేదే, స్థితి మార్చేస్తాడట. చెయ్యాలి. ఎవరి కాళ్ళే నీ ప్రార్థన, నీ అవసరం కోసం ప్రార్థన. స్తుతినైనా 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 స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. చేయాలి. ఇంతవరకు నీ ప్రార్థన ఆలకించిన దేవానికి స్తుతి తండ్రి. ప్రార్థన నన్ను చేయిస్తుండగా నన్ను ప్రభా నీ సేవకులకు నేను అప్పగింపబడుతున్నా. నీకే స్తుతి. పరిశుద్ధాత్మనికే స్తుతి. ఇతరులకు సమయం ఇచ్చిన దేవానికే స్తుతి. ఇతరులకు సమయం లేని వేళ ఎంతో మంది ఉన్నారు. దేవానికే స్తుతి, నానానికే స్తుతి. కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. ఆకాశన సింహాసనం మా భూమిన పాదపీఠమైన దేవానికే స్తుతి. నీకే స్తుతి. ఇశ్రాయేలు స్థుతుల మీద ఆశీర్వాదాలు నీకే స్తుతి. పరిశుద్ధులు దేవుడు తప్పకుండా తండ్రి. ఇప్పుడు వరకు ఎన్ని విషయములు అయితే ప్రార్థన చేస్తున్నారు, అయా విషయం నెరవేర్చిన దోషుని చేతులకు అప్పగించుకుంటున్నాం దేవానికి
నాడికి స్థుతులు దాసులు స్తుతులు తండ్రి. ప్రయాసం వ్యర్థము కాకూడదయ్యా. అయ్యా ఎంతో ఖర్చుతో కూడిపోయి ప్రభా నాని లోకంలో ఎవరు దాసులు లేరయ్యా. తన సమయం కోసము తన డబ్బులు సంపాదించుకోవడం కోసం చేస్తున్నారు కానీ ప్రభా అయ్యా మీరెవరో మాకు తెలియదు, నేనెవరో తెలియదు ప్రభా. నీ ప్రేమ కలిపింది ప్రభా నా తండ్రి. నీ ప్రేమనే మమ్మల్ని నడిపించేది నా తండ్రి. నీ ప్రేమ ఉంటే ఎటువంటి సమస్యలను కప్పివేసేది నీ ప్రేమ అయ్యా. అయ్యా అక్షరము నీలో ఉండదు నా తండ్రి, అసలు నీలో ఉండదు ప్రభా. అయ్యా ప్రేమ కలిగి ఉండి నేర్చుకోబట్టినావు ప్రభా. అయ్య విరిగి పరుగుని ప్రేమించే మనసును దయచేయండి రాజా. అయ్యా ఇతరాయేరి స్థుతుల మీద నా స్థిరుడమైన నా తండ్రి. అయ్యా ఎరుకో గోడ కూర్చుని దేవుడు ప్రభా. ఎరుకో గోడలను సమస్తమైన కూర్చగలిగిన దేవుడు ఒక్కడమే రాజా. అయ్యా నా తండ్రి, అయ్యా నా తండ్రి ఎర్ర సముద్రం అయ్యా అడ్డు వచ్చినప్పుడు మోషే మాట్లాడినప్పుడు ప్రభా అయ్యా అడ్డుని తీసివేసిన దేవా బంధకాలు కొట్టివేయండి అయ్యా. నీ పని చేయాలని ఆశ అయితే ఉంది కానీ ప్రభా అయ్యా నేను రాసు నెరవేర్చలేకపోతున్నానయ్యా. నీ పని చేయాలని ప్రయాస పెడుతున్నాను, అర్థమైపోతుంది ప్రభా. దుష్టులు ఎంతగానో ఏదిస్తూ ఉన్నారు ప్రభా నా తండ్రి. ఆ దుష్టుని బాణాలు బంధించమని అడుగుతున్నారు రాజ్యానికి స్తోత్రాలు ప్రభా. మందిరంలో తండ్రి అయ్యా అనేక జీవం వచ్చున్నారు ప్రభా. ఆ బిడ్డలు మీరే నింపుకోండి ప్రభా. ఆ బిడ్డలు ఏ సమస్యలతో వచ్చిన్నారో ప్రభా, ఏ సమస్యల తండ్రి బిడ్డ తీర్చగల దేవుడు ఒక్కడమే తండ్రి. ఆయన దాసునికి ఇద్దరు పరిసరాలంతా దీవించండి ప్రభా. అయ్యా పలకడ గ్రామంలో మన సేవలకు అప్పగించుకుంటున్నారు అయ్యా. అయ్యా మొట్టమొదటిగా తండ్రి వాహనం మీద వెళ్ళినప్పుడు ప్రభా ఈ గ్రామం శుభించు ప్రభా. ఈ గ్రామాన్ని సిద్ధానికి నేను అప్పగించుకుంటానండి. ఆటో మీద ఉన్న ప్రార్థన చేసిన తండ్రి ఆయన ఎప్పుడో శుభించాయా. అయ్యా గ్రామంలో మంత్రులు కడుతూ చూపించాను అక్కడ నేను నా తండ్రి పరిసర చేస్తూ చూపించాను ప్రభా. అయ్యా నేను ఎక్కడ దాన్ని ఎందుకు లేరు తండ్రి ప్రభా. నన్ను నీ సిద్ధం అక్కడ మనం ముందుగానే తర్వాత బలంగా చేసుకో, బలంగా చేసుకో. ఈ క్షణాన్ని దేవుడు పరిశుద్ధాత్ముడు నా యేసయ్యని కదలేదు. మౌనంగా ఉండదు. అయ్యా తండ్రి అయ్యా దండమరు గ్రామం శ్రమించాం ప్రభా. అయ్యా గ్రామాలు కూడికి పెట్టడానికి దోషలు శ్రమించాం దేవా. మొన్నైతే నేను శ్రమించాను ప్రభా. అయ్యా నీ కార్యములు సఫలం చేయడు ప్రభా. ఆ గ్రామాలు కొన్ని సేదలకు అప్పగించమని అడుగుతున్నాను ప్రభా. ఈ దోషులు దోషులను సేదలకు అప్పగించడు ప్రభా. బంధకాలు కొట్టివేస్తున్నాము ప్రభా. ఆ బంధకాలను కొట్టివేస్తున్నాను. ఆ గ్రామాన్ని సేదలకు అప్పగించుకుంటాం ప్రభా. నీ దోషుడు సేదలకు అప్పగించుకుంటాం ప్రభా. నీ దోషుడు విందు చేయాలని కూడా నాకు తెలియదు ప్రభా. అనేక మంది ఇందులోకి పిలవమని అయ్యా తండ్రి ముందే అనుకున్నాను ప్రభా. నాకైతే తెలియదు, నీకు తెలుసు అయ్యా. అయ్యా అనేక మంది ఇందులోకి పిలవమని గట్టిగా హెచ్చరించావయ్యా. అయ్యా నీ రాకలకి సువార్తల మీద అందరిని పిలవమని తండ్రి అయ్యా మాటిచ్చిన దేవుడు అయ్యా. నేను వెనకబడిపోతున్నానయ్యా. అయ్యా కొన్ని సమస్యల వల్ల తండ్రి అయ్యా భర్త సమస్యల వల్ల ప్రభా. సమస్య అయితే ఏది నాడలేదయ్యా తండ్రి. సమస్య నేను అప్పగించేసుకున్నానికి సమస్తం అడిగానికి మొదల వరకు నీకు సమర్పణ చేసుకున్నాను ప్రభా. అయ్యా నా తండ్రి నీ సువార్త చేయకపోతే పాపమై, నీ మాట వినకపోతే నీ పాపమయ్యా. అయ్యా పట్టేళ్ళు అర్పించడం కంటే బయలు అర్పించడం కంటే నీ మాట వింటూ శ్రేష్టమైన లేఖనములు సెలవిస్తున్నా ప్రభా. అంటే మాట విన కృపణ దయచేయండి ప్రతి ఒక్కరికి. ఏ బిడ్డగా పిలుసుకుని ఉన్నారు అయ్యా రికాబా శిఖాదా దొరికబా ఓరిది రికాబా బాబా శిఖాదా బాబా ఓరికాబా బాబా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ సంచరిస్తున్నది. అనేక దోషలు ఉన్నాయి, ఆ దోషలు మెచ్చిన దేవుని మెచ్చిన హల్లెలూయా 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 హల్లెలూయా
ఇచ్చావు, ఈ దూతలు ఇచ్చావు, కొనియాడుతున్న దేవా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ సిద్ధముగా ఉన్నది. అనేక అనేక కార్యాలు జరగబోతున్నాయి. నూతన కార్యాలు, అద్భుత కార్యాలు జరిగిస్తున్నా జరిగిస్తున్నా. అద్భుత కార్యాలు, నూతన కార్యాలు. అంచు దినములు అంచు దినములు అంచు దినములు ఆత్మను అందరి మీద కుమ్మరిస్తూ కుమ్మరిస్తూ ఆత్మతో చచ్చముతో నన్ను ఆరాధించేవాడు. నేనంత మాత్రం విడిచిపెట్టను, నేనంత మాత్రం విడిచిపెట్టను. దేవుడు కాదు. ఆకాశన సింహాసనం చూడువా, నేను చేతుల్ని చెక్కుకున్నాను. చూడువా, ప్రతి నేత్రము చూడవా చూడవా. ఏ దుష్టుడు తప్పకుండా సంఘం కాపాడుతున్నా మహిమ స్వరూపుని నేనే. మహిమ స్వరూపుని ఆయుధముగా నా రక్తము కాయలున్నది. అయ్యా, ఈ కొరకే కదా శిలువ మీద నా రక్తము కాల్చేదానా. మీ కళ్ళు తెరవండి. ఈ లోకమును నేత్రం మూసివేస్తుందా? మూసివేస్తుందేమో. ఒక సారి తెలుసు చూడండి. నా యాది చేతిలో ఉన్నారు మీరు అందరూ. నేను లెక్క పెట్టుకున్న దేవుడిని రెప్పలతో కాస్తున్నాను. నిరంతరము రాకపోకలు కాపాడుతున్నాను. నా దేవుడిని నేనే. ఎవరు ఎన్నుకున్నాడు? ఈ శక్తి కావాలి, ఈ బలము కావాలి. నా బిడ్డను వాడబడకుండా చేస్తున్నాను. నా బిడ్డ కోసం ప్రార్థన చేయండి. అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. నా బిడ్డతో బాధపడుతూ కుమిలిపోతుంది. నా బిడ్డని ఎలుగులో తీసుకురాస్తే నా బిడ్డ సీమలో ఉండిపోతుంది కదా. నా బిడ్డ ఎలుగులోకి వస్తే అనేక మంది రక్షణ, అనేక మంది స్వస్థత నా దగ్గర ఉన్నది. మొదలు పెడుతున్నారు కానీ మనసు నన్న పై వేసిన హృదయ రాష్ట్రము ఎన్నికైన దేవుడు. ఏ హృదయము ఏ స్థితిలో మొదలు పెడతారు నాకు తెలుసు. నీ రాకడికి నేను సిద్ధము చేస్తున్నా. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఇక్కడికి రప్పిస్తూ నీ రాకడ పండుగ ముందే చూపించిన దోషగాని ఓరిషిని కబా నేను చూపించాను. ఇందులోనికి పిలవమని చెప్పాను. ఓరిషిని కబా పరిశుద్ధాత్మని నేనే సర్వశక్తివంతుడిని. నేనే మాట్లాడబోతున్నాను. సంగమా మేలుకో 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 మేలుకో. కనందుర బాబా కురియాల వర్షకు నందుర చందార వరవశ దీర్ఘ బాబా అబ్రహాముని స్థాకులు యాకోబుల దేవా, నా తండ్రి నిన్ను ధూళిని దుమ్ముని ఎన్నికలను పనికిమాలదని ప్రభు. నా తండ్రి నాతో మాట్లాడవా నాన్న, ఒక్కసారి మాట్లాడవా నాన్న. నా తండ్రి ఎందుకు ఈ సంఘం నాకు చూపించు, నాకు తెలియదు. ఇది సంఘం చూపించవయ్యా. వాళ్ళకడకు అప్పగించవా తండ్రి. అయ్యా నా తండ్రి, నాకు పెట్టవు నా తండ్రి. నువ్వు తెలుసుకున్నావు నాన్న నీకు చాలించానన్న, ఈ పంచాయతీలో చాలించానన్న నాకు నన్ను ఎత్తుకుంటూ పడిపోతున్నానయ్యా. నా భర్త గురించి వెనకబడిపోతున్నానయ్యా. నా భర్త మనసు మార్చి నేను అన్ని నీ కోసం సమర్పించుకున్నాను కదయ్యా. నా ఏంటి ప్రభు, నా పరిస్థితి గురించి కూడా అర్థం లేదు. ప్రార్థన ఉండాలి ప్రభు, ప్రార్థన తండ్రి కృపలో ఉండాలి ప్రభు. అయ్యా తండ్రి ప్రభు యాకోబుల దేవ మా దేవైన తండ్రి. అయ్యా సమాజ మందిరంలో కూడి ఎన్నప్పుడే వర్షపాత ప్రార్థన చేస్తున్నాడయ్యా. అయ్యా తండ్రి సంఘమున తండ్రి. అయ్యా దోషం సభలో ఉన్నప్పుడు ప్రభు, ఇక్కడ సభలో ఉన్నప్పుడు సంఘం చేస్తుంది తండ్రి. అయ్యా సమాజ మందిరంలో కొత్త మందిరంలోకి వెళ్ళి అయ్యా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు అయ్యా రోజునైనా తండ్రి సమూహం నేర్చకత్తములను తండ్రి చూపించిన దేవుడు, ఆ బిడ్డను ప్రభు చూపించిన దేవుడు. అయ్యా మరల
తీర్చుకుని అయ్యా నా తండ్రి బలలు తీర్చుకుని నుంచోమన్నప్పుడు ప్రభా యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాది. జనకు భయపడుకుని యుద్ధము చేసేవాడు నువ్వని అయ్యా యెహోషాపాతుతో మాట్లాడు దేవా. నా అంతరంగములు పనిచేసే దేవుడు అయ్యా, మా అంతరంగంలో ఏముంది మాకైతే తెలియదు, కానీ అయ్యా నా తండ్రి మా అంతరంగ ముందు నడిచే దేవుడు, నిత్య దూతలతో కొదియాడుతున్న దేవుడు అయ్యా. నీ సన్నిధిలో మేము ఉన్నాం ప్రభా. అయ్యా రంగం పెట్టి తీసుకుంటాం అయ్యా. అయ్యా రంగం పెట్టి గ్రామంలో అయ్యా నిలబెట్టుకోండి అయ్యా. ఈ గ్రామం నశించిపోయిన బిడ్డలు ప్రభా అయ్యా నీ సన్నిధిలో నిలబెట్టమని అడుగుతున్నారు అయ్యా. అయ్యా నీ ఆత్మతో పట్టుకోండి ప్రభా. ఈ గ్రామాన్ని మార్చమని అడుగుతున్నారు రాజా. నా రాకడకు తండ్రి అయ్యా నా తండ్రి అయ్యా సువార్త సభలు చేస్తున్నది దోషులు ప్రభా. అయ్యా నా తండ్రికి సేవలు చేసుకోండి ప్రభా. ఆకాశం నిధులు ఇప్పుడు ప్రభా అయ్యా ఖర్చు తక్కువ అయ్యా నా తండ్రి అయ్యా ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది తండ్రి. మన జరిగించిన దేవ అయ్యా నా తండ్రి అయ్యా నా 8వ తారీఖు కూడా నాన్న రాకడ పండుగ జరగడానికి సహాయం చేయండి అయ్యా. అనేక మందిని పిలవండి ప్రభా. నువ్వు నాకు ఇచ్చావు అనేక మందిని పిలవమన్నా తండ్రి. ఈ దినానికి పిలవమన్నావు ప్రభా అయ్యా. నీ పని చేయలేకపోతున్నాను అయ్యా. నేను దొంగలా ఉన్నాను ప్రభా. నీ పనికి ముందడుగులా పోతున్నాను అయ్యా. నన్ను క్షమించమని అడుగుతున్నాను. ఈ వరాలించిన అయ్యా నా తండ్రి వాక్యం చెప్పమన్నావు. నేను వాక్యం చెప్పుడు నాకు రాదయ్యన్నప్పుడు 21:10 ప్రకటించడానికి కట్టడానికి రావడానికి పడదైనది కట్టడానికి ఇచ్చారని 5 అధికారం నీకు ఇచ్చారని నాతో మాట్లాడిన దేవా అయ్యా. ఏసుకెళ్ళి నిలబెట్టుకున్నప్పుడు ప్రభా అయ్యా పర్యము కనుక జీవపాసిన దేవుడు అనారాయణ తండ్రి పొదిగించారు అయ్యా. పర్యము కనుక జీవ పోసిన దేవ అయ్యా నా తండ్రి అయ్యా నరాయణ పొదిగిన దేవ అయ్యా మాంసం కప్పిన దేవ అయ్యా నా తండ్రి నీకు అసాధ్యం లేదయ్యా. అయ్యా సర్వము కూడా కప్పి అనేక క్షేమముగా నేను సూచించే ప్రభా అయ్యా నా తండ్రి కృప మా అందరికీ దయచేయండి ప్రభా. నీ దాసుని చేతులకు అప్పగించుకుంటున్నాం. ఇచ్చిన ద్రవ్యండ పైన చేతులు అప్పగించుకుంటున్నాం. నాకు ఈ శరీరం పట్ల నా తండ్రి అలా ప్రయాసం ఎంతము కాకుండా ప్రభా ఆ బిడ్డ పట్ల కొడుకు స్వరూపం అడుగుతున్నారు రాజా. ఆత్మతో నింపండి ప్రభా. బిడ్డలు కృపగా నింపండి ప్రభా. వాహనం పిలుస్తుండగా వచ్చేస్తుండగా కంచి వేయండి ప్రభా. ఆ బిడ్డ చుట్టూ దేవతలు కావాలా పెట్టండి ప్రభా. అలా వంశం జ్ఞాపకం చేసుకుని బిడ్డను కూడా కంచి వేయండి ప్రభా. శ్రీదాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ బిడ్డ పట్ల ఉద్యోగం పట్ల సహాయం చేయండి ప్రభా. నువ్వు చేయగల దేవుడు నా తండ్రి. నీ తట్ట తిరిగి చూసిన వాడు ఎంత మాత్రం పెట్టవయ్యా అయ్యా. నువ్వు ఎంత మాత్రం ఎంతగా ప్రేమించే దేవుడు కాదయ్యా. అయ్యా అడుగుడిస్తే తీస్తాను ప్రభా. మొదట రాజ్యం నీతి దగ్గరికి ఏది కావాలని నేను ఇస్తానంటున్నావు ప్రభా. అయ్యా నీకోసం ఎదురు చూసి కనులు మక్కిపోయిన ప్రభా. నూతన బలం పొందుకోవాలి ప్రభా. నూతన శక్తి పొందుకోవాలి ప్రభా. అంచెదినముల ప్రభా ఏర్పడి సైతం లాగి వేస్తారని అపవాదు ఫిర్యాదు చేస్తున్నాయి కాదు అయ్యా. యెహోషాపాతు ఫిర్యాదు చేసింది ప్రభా అయ్యా. ప్రసన్న వస్త్రములు తీసి మహిళ వస్త్రములు ధరింప చేసిన దేవుడు నా తండ్రి. నీ వస్త్రములు ధరింప చేయండి ప్రభా. నీ వస్త్రము కావాలి ప్రభా. నీ ప్రసన్నత వస్త్రము కావాలి ప్రభా అయ్యా. మా నాన్న అయ్యా మా క్రియలు కొట్టవండి ప్రభా. నీ వస్త్రములో ప్రవేశించాలి ప్రభా అయ్యా. గుదాత సైతం వెలుగులోనికి రావాలి ప్రభా. పరిశుద్ధాత్ముడా నీ ఆత్మతో నన్ను పట్టుకోండి ప్రభా అయ్యా. సానంతో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుతో దీవించిన ఆశ్రయించిన ప్రభా అయ్యా. నా తండ్రి వంటి చేస్తున్న బిడ్డల్ని చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా అయ్యా. నా తండ్రి వడ్డించే బిడ్డలు నా తండ్రి నీ చేతులకు అప్పగించాం ప్రభా. సమస్తము నా తండ్రి దోషులకు నన్ను సహాయం చేయమని అడుగుతున్నా ప్రభా. కానీ ఇందులో నీళ్ళు అక్షరసంగా మార్చిన దేవుడు అయ్యా. ఖర్చుతో కూడిన పని ప్రభా. ఆ బిడ్డ పట్ల కూడా సహాయం చేయండి నాయన. శక్తిని బలాన్ని ఇచ్చిన ప్రభా అయ్యా. నీ తండ్రి రాకడ సువార్త అనేక గ్రామాలు ప్రకటించడానికి అనేక తల్లి రాజ్యముని కట్టడానికి అయ్యా. నశించిపోయిన ఆత్మలో నీ తట్టు తిప్పడానికి నీ కుమారుడికి ఇచ్చిన అధికారాన్ని బట్టి వందనాలు ఇస్తాయి. నీకు వందనాలు ఇస్తాయి. నీకు వందనాలు ప్రభా. ఎందరైతే నా నీ ఆత్మ నడిపిస్తారో అలాకాశంలోనే అయ్యా జ్యోతులనే ప్రకాశించండి. దాని ఏదో గ్రంథంలో రాసి ఉంచిన దేవుడు అయ్యా నా తండ్రి ఆకాశంలో జ్యోతుల వల్లే అయ్యా నిరంతరము ఆ జ్యోతి ప్రకాశించినట్లుగా నీ తండ్రి నాన్న అనేక మంది ప్రకాశించాలి ప్రభా.
పరిశుద్ధాత్ముడ అయ్యా నా తండ్రి సువార్తకి లేపండి ప్రభా, సువార్త నశించిపోతున్న ఆత్మల కొరకు సువార్తకి లేపండి. నీ సువార్త ఇంటింటికి వెళ్ళాలి ప్రభా, నీ రక్షణ సువార్త అనేక మందికి నశించిన దానికి వెరుతనము అయ్యా రక్షించిన వాటి వరకు అది నా తండ్రి జీవము మార్గమై ఉన్నది ప్రభా. అటు కృప అందరికి దయచేయమని అడుగుతున్న రాజా, నీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన ప్రభా. నీ రేకడ సువార్తలు ఎక్కడ జరుగుతున్నాయో ఆ రేకడ సువార్తలు అందరూ మేఘం ఎక్కడానికి మాకు అందరికి నీ కృపించమని ప్రభా. అయోధ్యలో గ్రామాన్ని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, పలకడ గ్రామాన్ని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా తండ్రి నా తండ్రి అయ్యా బెదరహన తండ్రి రాయివార బిడ్డలు మీరు అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ సన్నిధి అయితే ఎక్కడైతే ప్రవేశింప చేయాలో అయ్యా నా తండ్రి అనేక ఊళ్ళకి నా తండ్రి అయ్యా బిడ్డలు సాటి చెప్పడానికి ప్రభా నీ అద్భుత కార్యాలను జరిగించుకుని ప్రభా. అయ్యా నీ సన్నిధిలో ప్రభా ఒక మేము మూల స్తంభముగా అయ్యా నా తండ్రి అయ్యా నేను కొనియాడడానికి సహాయం చేయమని అడుగుతున్న ప్రభా. అయ్యా నా తండ్రి రోదన చేసి స్త్రీని పిలవనిపించబడ్డాడు ఎస్సీ ప్రభా. మీరు రోదన చెయ్యాలి ప్రభా, అట్టి రోదన మాకు దయచేయండి ప్రభా. రోదన చెయ్యాలి ప్రభా, ప్రార్థన చెయ్యాలి ప్రభా, అటు కృప మాకు దయచేవారు నాన్న. అయ్యా నా తండ్రి రాకడ సమయం ఉంది నా తండ్రి, మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకుని ప్రభా. సమయం పోనీకుండా మేమందరం నీ సద్వినియోగం చేసుకుని కృపలో మేమందరం భద్రపరచబడి ప్రభా. నాన్న సమస్త మహిమ ఘనత ప్రభా మీరే చెల్లించుకుని ఈ చిన్న ప్రార్థన దీనిలా నేను మిగలేదు కానీ అయ్యా తప్పులుంటే దయతో నేను మన్నించమని అయ్యా చిన్న ప్రతి సాహసాన్ని చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. అన్ని ప్రార్థనలోని వాలించి యోనావో, అన్ని ప్రార్థనలోని వాలించి యోనావో, అన్నిటిలో మహిమా అందుకున్నావు, అన్నిటిలో మహిమా అందుకున్నావు. దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు, దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు, మా విన్నపము విన్నా నాదా సంస్తుతులు, మా విన్నపము విన్నా నాదా సంస్తుతులు. మహోన్నతుడా దయగల తండ్రి, మీరు మాకు సమీపముగా ఉండి 7 ప్రార్థన ఆలకించావు నాయన. 7 ప్రార్థనలైనా 7 ఆత్మతో నింపివేసి నువ్వు బలముగా ఆత్మ సహాయంతో జరిగించుకున్న దేవానికి వందనములు. ఇక నువ్వు జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరుండి మీరు మహిమా ఘనత పొందుకోమని మా బజ్జికి ప్రార్థన ఆలకించి ప్రార్థనకి సమాధానం ఇస్తున్నా యేసువారి నామం అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.